సో వే టు మోక్ష యొక్క ముఖ్య ఉద్దేశాలు, అసలు దీన్ని మనం ఎందుకు స్థాపించాం? మేజర్గా మనందరం కూడా మన లైఫ్లో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ మధ్యలో కొట్టించుకుంటాం కదా, అందరము, ఇంక్లూడింగ్ మీ. అయితే నా జీవితము నేను జీవించేప్పుడు నాకు అద్భుతమైన లైఫ్ ఉండింది. అంటే తల్లిదండ్రులు మంచి చిన్నజీయర్ స్వామి శిష్యులు, అమ్మ 35 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలో వాలంటీర్ వర్క్ చేయడం జరిగింది. అయితే నేను రోజు స్కూల్కి వెళ్ళే ముందు వారి ప్రవచనాలు వెళ్ళి తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. అట్లాగే కాలేజీకి కూడా మాకు హాలిడే ఉన్నప్పుడు వారి దగ్గరే ఉండేవాళ్ళం మేము కంప్లీట్గా అవి వింటూ. చిన్నప్పటి నుంచి అలా పెరిగాం. అయితే ఈ జీవితంలో జీవిస్తూ ఉంటే ఎన్నో ఒడిదుడుకులు, అంటే నాకు 11 years తర్వాత పిల్లలు పుట్టారనమాట. సో ఈ నేపథ్యంలో మనము ఎన్నో కష్టాలు పడుతూ అలాగే సుఖాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ మనకి ఎక్కువగా గుర్తుండేది కష్టమే. సుఖాన్ని మనం ఎక్కువగా దాన్ని ఆస్వాదించక ముందే ఇంకో కష్టం వస్తే ఆ పాత కష్టాలని కూడా తలుచుకొని మన జీవితాన్ని ఇంకా కష్టమయం చేసుకుంటాం. ఇది అందరు చేసేదే కదా, నేనే కాదు, ప్రతి ఒక్కరం చేసేదే ఇది. అయితే నేను ఇలా జీవించే తరుణంలో నాకే రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే మనకి ఎన్నో మంచి మంచి క్షణాలు ఉంటాయి జీవితంలో. ఆ క్షణాలను వదిలిపెట్టి మనము ఎందుకు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి జరిగితే ఆ జరిగిన దాన్నే పట్టుకొని మనం లైఫ్ అంతా కూడా అంటే పాస్ట్ ప్రాబ్లం అన్నా లేకపోతే ఫ్యూచర్లో వస్తుందేమో అన్న దాంతోనైనా జీవిస్తాం. అంతేగాని ఈ క్షణంలో వచ్చే మధురమైన స్మృతులు, ఈ క్షణంలో ఉండే అద్భుతమైన జీవితాన్ని, అలాగే పాస్ట్ అద్భుతమైన జీవితం, ఫ్యూచర్లో వచ్చే అద్భుతమైన జీవితాన్ని మనం ఎందుకు పట్టుకోం? నిజంగా మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీకు కష్టాలు ఎక్కువ ఉన్నాయా, సుఖాలు ఎక్కువ ఉన్నాయా? అందరికీ ప్లస్సే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము మన జీవితాన్ని ప్లస్గానే తెచ్చుకుంటాం. ఒక మంచిగా జీవించడ్డా, అలాగే మీ జీవితం మీ చేతుల్లో అంటారు కదా. అంటే మనం ప్రతి ఒక్కరము మన జీవితాన్ని మన ఓన్గా డిజైన్ చేసుకొని తెచ్చుకుంటాం. ఏది కూడా ఆటోమేటిక్గా మీకు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు, ఆ భగవంతుడు మీకు ఇస్తున్నాడని. భగవంతుని కృప మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన పిల్లలం, పుత్రులం కదా. సో ఆయన ఆధ్వర్యంలో మనము మన కష్టాల్ని సుఖాన్ని మనమే డిజైన్ చేసి తెచ్చుకున్నాం, ఎవరికి పుట్టాలి అన్నది కూడా. సో ఇలా డిజైన్ చేసుకొని తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు మనకి వచ్చిన దాన్ని పదే తిడుతూ అందరినీ కోపడుతూ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని ఆ చుట్టుపక్కల వాళ్ళని, ఫ్రెండ్స్ని, అలాగే ఆ భగవంతుని ద్వేషిస్తూ మనం కాదులేండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, కానీ జనరల్గా జీవితాన్ని అలా జీవించకూడదు. మనమే తెచ్చుకున్న జీవితం ఇది. సో అది ఫస్ట్ మీరు పట్టుకోండి. రెండోది, మీకు వచ్చే సుఖము కష్టం మీరు తెచ్చుకుంది. మనం ఏది చేస్తే అది ఇప్పుడు వస్తుంది కదా, ఒప్పుకుంటారా అందరూ? మనం చేసిందే మనకు వచ్చింది, మీ అందరికీ తెలుసు, అది సత్యం. సో కర్మరా బాబు అని తలకాయ కొట్టుకుంటాం. మరి కర్మ అంటే ఏంటి మీనింగ్? మంచైనా చెడైనా మనం చేసిందే కదా. కర్మ అంటే మీనింగ్ అదే కదా. ఇప్పుడు మీరు చేసేది, ఇక్కడ కూర్చొని వినేది కూడా ఇది కర్మనేనా? ఇది కర్మనే కదా. అంటే ఇది మంచి పని చేస్తున్నారు మీరు. అలాగే మన వే టు మోక్ష ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయమని చెప్పేదన్నమాట. ఎప్పుడైతే మీరు 10 మంది సహాయంలో ఉంటారో, ధర్మ మార్గంలో ఉంటారో, మీకు ఒక అధర్మ కర్మ, దుష్కర్మ కొట్టదు. అదొకటి గట్టి గుర్తుపెట్టుకోండి. మీరు డిజైన్ చేసుకుంది కూడా మీకు కొట్టలేదు. సో ఆ కర్మదేవతలు ఏం చేస్తారు, మీ ఓన్ సోల్ ఏం చేస్తుంది అది కొట్టడానికి? ఎందుకంటే అది నేర్చుకోవడానికి తెచ్చుకుంటారు మీరు. అది మీకు రావాలి అంటే మీరు అధర్మంలో కొంచెమైనా ఉండాలి, 1% అయినా. అలాంటప్పుడే మీకు ఆ కర్మ కొట్టగలుగుతుంది. నేను కొట్టకుండా ఎప్పుడు ధర్మంలో ఉండాలి. అది కొట్టినా కూడా ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే అది నేర్చుకోవడానికి మీరే తెచ్చుకుంటారు. మనము ఈ జన్మ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ జన్మలో నేను 1, 2, 3 ఈ 3 నేర్చుకుంటా అని మన జీవితాన్ని తెచ్చుకుంటాం. నేను ఒక 2 నేర్చుకోవడానికి తెచ్చుకున్నా. అది మనము నేర్చుకునే వరకు మనకి
టెస్ట్లు పెడుతూనే ఉంటుంది యూనివర్స్. మీ ఓన్ సోలే డిజైన్ చేసి పెడుతుంది మీకు. ఎందుకంటే అది నేర్చుకోవడానికే కదా మనం వచ్చింది. మీరు ఎటు పారిపోలేరు. కొంతమంది అమెరికాలో ఈ ప్రాబ్లం ఉంది అని ఇండియాకు పారిపోతారు, ఇండియాకు వస్తారు. ఇండియాలో అది ఇంకెక్కువ అవుతుంది, ఎక్కువైంది అని మళ్ళీ బ్యాక్ వస్తారు. సో మీరు ఒక కర్మ నుండి పారిపోలేరు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్న దగ్గర నుంచి ఆత్మశక్తితో మనం ఎందుకు యజ్ఞాలు కళ్యాణాలు భగవంతునికి చేస్తాము? ఆత్మశక్తి పెరగడానికి, కానీ కర్మ రిలీజ్ అవ్వడానికి కాదు. కర్మ రిలీజ్ అవ్వదు. ఎవ్వరు ఏ గురువు కూడా మీకు కర్మను రిలీజ్ చేయలేరు, మీది మీరే రిలీజ్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే, ఆ భగవంతుని కృప ఉంటే ఆ కర్మ అన్నది ఈజీగా రిలీజ్ చేసుకోవడానికి మీకు ఆత్మశక్తి ఉంటుంది. అంటే మనం సూసైడ్లు చేసుకోకుండా ఎంతో బలంగా ఇష్టంగా ఈజీగా మనం మన జీవితాన్ని జీవించవచ్చు. అయితే దీంట్లో కర్మని రిలీజ్ చేసుకునేది, మన యొక్క వేటు మోక్షాలో కర్మను రిలీజ్ చేసుకునే ఈ ఈజీ పద్ధతి అంటే మీరు నేర్చుకోవడానికి తెచ్చుకుంది. దానిలోంచి ఏం నేర్చుకోవాలి అన్నది మీరు చూసి అది నేర్చుకుని దానికి సారీ అంటే పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్తంతో రిలీజ్ చేసుకోవచ్చు. అది మన వేదాల్లో ఉంది. అలా రిలీజ్ చేసుకునే పద్ధతి. అయితే మనం ఏం చేశామో అది మనకు కనపడాలి కదా. మీకు తెలియకపోతే మీరు ఏం తప్పు చేశారో మీరు ఎవరికి సారీ చెప్తారు? ఇప్పుడు ఒక దొంగ జైల్లో ఉన్నాడు, లేకపోతే ఒక హత్య చేసిన అతను జైల్లో ఉన్నాడు. అతను నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడనమాట జైలు అధికారులను. మరి అలా క్షమించు అంటే అతను రిలీజ్ అవుతాడా? అవుతాడు. కానీ కొన్ని సంవత్సరాలకు సత్ప్రవర్తన కల ఖైదీ అని జనవరి 26 నాడు రిలీజ్ చేస్తారు కొంతమందిని. కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ అది పాసిబుల్. అయితే ఇంకొక పద్ధతి మనం చెప్పేది ఇంకా ఈజీ పద్ధతి ఏంటంటే, ఎవరినైతే మనం హాని తలిపెట్టామో వాళ్లకు డైరెక్ట్గా సారీ చెప్పడం. అది ఎలా చెప్పగలుగుతాం? నాకేం తెలుసు నేనేం చేశాను, నాకు తెలియదు నేనేం చేశాను, అంతే కదా. మనకేం తెలుసు మనం ఏం చేశాము? అది మనం డ్రీమ్లో అడిగితే నేనేం చేశానో నాకు చూపియండి ఇప్పుడు నాకున్న పరిస్థితికి అని అడగాలి. నేను ఈ తప్పు చేశాను చూపియండి అవసరం లేదు. ఈ పరిస్థితి అంటే ఆ పరిస్థితి ఏంటో తెలీదా? వాళ్ళకి తెలుసు కదా. నాకు అధర్మాన్ని చూపియండి దుష్కర్మ చూపియండి అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి అది కర్మ వల్ల రాదు, ఇంకొకటి ఉంటుంది అక్కడ ప్రాబ్లం. అందుకని ఇప్పుడు నాకున్న స్థితికి కారణము అని అడగండి చాలు. అడిగితే ఆటోమేటిక్గా మీకు డ్రీమ్లో మీరు నమ్ముకున్న మాస్టర్స్ మీకు చూపిస్తారు. అయితే మీరు ఆ మాస్టర్ని పిలుచుకొని అడగాల, మీ ఆత్మే చూపిస్తుంది మీకు. మీ ఇష్టం. మీ హనుమంతుల వారిని మేమైతే గద పట్టుకుని క్వశ్చన్ అడిగి అది మెత్త కింద పెట్టుకొని హాయిగా పడుకుంటాము. అందులో 5Dలో క్లియర్గా చూపిస్తారు మనకి. అక్కడ ఒక సినిమా జరుగుతుంది మన డ్రీమ్లో. అయితే ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఆ సినిమా. ఆ సినిమా రాగానే మనం భయంతో ఉలికిపడి లేస్తాం. అది మీరు చేసిన అధర్మం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు భయంతో లేస్తారో ఏ డ్రీమ్లో అయినా అది మీరు ఒకప్పుడు చేసింది. ఎందుకు భయపడుతున్నారంటే ఆత్మకి తెలుసు అది మీరే చేశారని. సో అందుకని భయంతో లేశారు మీరు. అయితే డ్రీమ్లో మీకు ఎప్పుడైతే ఎవరు ఏది చేసినా కూడా, అంటే ఒక అతను వెళ్ళి ఇంకొక అతన్ని చంపుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాములు చంపుతున్నాడో మనిషిని చంపుతున్నాడో లేకపోతే బలి ఇస్తున్నాడో అన్నీ తప్పే అవి. మనకు ఇంకొక ప్రాణిని చంపే హక్కు అసలే లేదు. మరి ఎవరో వచ్చి మన కొడుకుని తల వంచి కట్ చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. గట్టిగా వెళ్ళి ఆపి రక్షిస్తాం. మరి ఒక జంతువుని చంపుతూ ఉంటే ఎందుకు మీరు వెళ్ళి రక్షించట్లేదు? ఎందుకంటే నా కొడుకు కాదు కాబట్టి, అంతే కదా. సో మనము ఎప్పుడైతే ప్రతి అన్యాయాన్ని డ్రీమ్లో వెళ్ళి రక్షిస్తామో ఎవరైనా పర్వాలేదు, అది అతను అసభ్యంగా ఒక అమ్మాయితో ప్రవర్తించినా పర్వాలేదు, ఒక అతన్ని చంపుతున్నా పర్లేదు, ఒక జంతువుని చంపుతున్నా మీరు వెళ్ళి మీ ప్రాణానికి అడ్డుపెట్టి రక్షించండి. అది ఎలా చేస్తాం మేడం? డ్రీమ్ నాకు ఎలా తెలుస్తుంది, నేను భయపడ్డా అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. అది రోజు కూర్చుని నేను ధర్మాన్ని రక్షిస్తా, అధర్మాన్ని నేను వెళ్ళి అడ్డుకుంటా. మనకి ఎంతోమంది డ్రీమ్లో అక్కడ జరిగేది ఆపితే ఏమవుతుంది? మీరు అక్కడ జరిగే హత్యని ఆపితే ఏమవుతుంది? మీకు కర్మ అక్కడే రిలీజ్ అయింది కదా. మీరు అక్కడ ప్రూవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు మారారు, ఇప్పుడు మీరు అలాంటి పనులు చేయట్లేదు, మీరు సత్ప్రవర్తనలు ఉన్నారు, ధర్మంలో ఉన్నారు, మీకు అక్కడే రిలీజ్ అయిపోయింది. ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. మీరు
అందుకని మీరు డ్రీమ్ అడిగే ముందే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసినాకనే అడగండి. మళ్ళీ అక్కడ ఊరికి అలా చూస్తూ ఎవరిని చంపినా చూస్తూ మళ్ళీ పొద్దున భయంగా లేచి మేడం ఇలా ఎవరినో చంపుతుండ్రు అది అనకండి అలా. ఎందుకంటే మనం చేసిందే మనకు చూపిస్తారు డ్రీమ్లో. ఏదైనా అక్కడ ఒక బలి జరిగినా మనమే ఆ బలుల దగ్గర ఉండి చేయించాం, లేకపోతే ఒక పాముని స్కిన్ తీసినట్టు కనిపించినా అది మనం చేసింది. సో ఒక చెట్టులు నరికినట్టు కనిపించినా అది మనం చేసింది. అవన్నీ అధర్మాలే. మాకు చాలా క్లారిటీగా బలులు అధర్మాలని తెలిసింది కళల ద్వారానే. మాకు తెలుసు మొదటి నుంచి అధర్మం అని, కానీ క్లారిటీగా మనకి ఇందులో నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చిందంటే చూపిస్తున్నారు. సో మీరు మీ ఫ్యామిలీ బాగుండాలని ఒక మేకనో గొర్రెనో చంపితే, ఒక దున్నపోతునో చంపితే మనది పోతుందా? మనం బాగుంటామా మన ఫ్యామిలీ? మరి ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఒక్క నిమిషం ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి, ఈజీ కదా, అది చేస్తుంది, నేను బాగుంటా, అంతే కదా. సో ఎప్పుడైనా మనము ఒకరిని చెడుగా ఆలోచిస్తే అది మనకు వస్తుంది. మన ఆలోచనలే మనకు కదా, అదే మన సృష్టి కదా. సో ఇంకొకటి ఏంటంటే సత్య మార్గం, ధర్మ మార్గం. ధర్మం అంటే ఏంటి అంటే చాలా మందికి మనకు ధర్మం అంటే ఏంటో తెలీదు. టకాటక ప్లాస్టిక్ వాడతాం. మరి భూదేవిని హర్ట్ చేసినట్టు కాదా ప్లాస్టిక్ పడేస్తే? ఆ తల్లి ఏడవదా? చోది నేనైతే చేస్తాను. అందుకే చూడండి ఇక్కడ మనకు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? మీది మీరు కడుక్కొని పెట్టుకొని వెళ్ళండి. ఎప్పుడైనా మనం తిన్న పళ్ళెంని ఇంకోరికి ఇవ్వద్దు. మీ చాలా మటుకు మీ పుణ్యకర్మ వాళ్ళకి వెళ్తుంది. మీరే దాన్ని వాష్ చేయండి. అందుకే చూడండి, ఒక గురువు తిన్న పళ్ళెంలో వెళ్ళి తిందామని చూస్తారు, నేను కడుగుతాను అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? వాళ్ళలో ఉన్న కొంచెం ఒక % అయినా జ్ఞానం నాకు రావాలి అనే ఆలోచననే. సో మరి మీ జ్ఞానాన్ని అందరికీ పంచడం బాగానే ఉంది, కానీ కనీసం మీ పళ్ళెం మీరు ఇంట్లో కడుక్కోండి. మీ పిల్లలకు కూడా అది ఒక్కటైనా నేర్పించండి. అది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీకు ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా ప్లాస్టిక్లో ఛాయ్ వేసుకొని తాగకండి. అది మీకు ఫ్యూచర్లో క్యాన్సర్. ఆ ఛాయ్ తాగకపోతే పర్వాలేదు, ఓకేనా. సో ఈరోజు నేను ధర్మం అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు నేను భూమిదే కొంచెం చెప్పాను, అట్లాగే పంచభూతాలను ఎలా రక్షించాలి, అలాగే మన ఎనిమల్స్ని, చెట్లని ఎలా రక్షించాలి, అసలు మన డే టు డే లైఫ్లో ధర్మాన్ని మనము ఎలాంటి జీవితం జీవిస్తే ధర్మంగా ఉండగలుగుతాము అన్నది ఈరోజు తెలుసుకుందాం. అలాగే మోక్షానికి మార్గం, గజేంద్ర మోక్షం మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఎంతమంది దాన్ని డీప్గా పట్టుకున్నారో నాకు తెలీదు. సో గజేంద్రుడు పోరాడి చివరికి ఇంకా అలసిపోయి, నారాయణ నీవే వచ్చి నన్ను రక్షించు అని అడుగుతాడు. దాన్ని శరణాగతి అంటారు. ఎప్పుడైతే మీరు శరణాగతిలో ఉంటారో అదే మోక్షానికి దారి, ఇంకే వేరే ఏది కాదు. కాకపోతే శరణాగతిలో ధర్మంలో ఉంటూ మీరు మన 4P అని ఒకటి చేసాం. అదేంటంటే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం, పరివర్తన. ఈ మూడిట్లో ఉంటూ ధర్మ మార్గంలో ఉంటూ మీరు 4P అంటేనే ధర్మ మార్గం ప్లస్ మీరు శరణాగతిలో ఉంటే ఆటోమేటిక్గా మీరు మోక్షం వైపే వెళ్తారు. మీ జీవితం నందనవనంగా సస్యశ్యామలంగా, ఏ నొప్పులు లేకుండా, ఏ రోగాలు లేకుండా అద్భుతంగా జీవిస్తారు. ఇది నా కోరికే కాదు, ఇది నేను ఖచ్చితంగా మీకు జరుగుతుందని చెప్తున్నా. అలాగే మనకు భూమి నుండి ప్రతికూల శక్తుల విడుదల అనుంది. బాగుంది వర్డ్, చాలా బాగుంది. కానీ నేను మాట్లాడేది ఎవరైతే మన పూర్వీకులు, అలాగే మన కోవిడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళు వెళ్ళలేదో ఎక్కడికి, వాళ్ళ ఆత్మలోకాలకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారో, వాళ్ళ కోరికలతో, లేకపోతే అటాచ్మెంట్స్తో, లేకపోతే ఇంకేదో రీజన్తో వెళ్ళలేదో వాళ్ళని మనం పంపించేసేయాలి. అది మనకు నెగిటివ్ అవుతుంది. కర్మ కంటే కూడా ఈ నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ అవుతుంది. కర్మనన్నా ఒక డబ్బుదో, లేకపోతే ఒక రోగమో, అంటే శారీరక ఇబ్బందులో, మానసిక ఇబ్బందులో కొంచెం ఉంటాయి. ఇవి ఉన్నాయి అనుకోండి ఇంట్లో, ఇంకా అసలు సినిమా చూపిస్తాం మామనే. మొత్తం మనకి అటు డబ్బు సమస్య ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పడుకోరు, అలాగే ఆరోగ్యము బాగుండదు, లేని సమస్యలు అన్నీ వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెల్లిమెల్లిగా సిక్ అవ్వడము, డబ్బులు ఎందులో పెడితే అందులో పోవడము, రాకపోవడము, అలా మీకు ప్రతిదీ నెగిటివే జరుగుతుంది. సో అందుకని
ఇప్పుడు నాకు హనుమంతుల వారు చూపించిన దాని ప్రకారం ఏంటంటే 90% మనం అదే ప్రాబ్లంలో ఉన్నంట. అంటే భూమి మీద ఉన్న ప్రతికూల శక్తులు అంటే భూమికి బంధమున్న ఆత్మల వల్లనే మనకిప్పుడు ప్రాబ్లం ఉందంట. మనకిప్పుడు పెద్ద కర్మల వల్ల కాదు, మనకిప్పుడు వచ్చిన రోగాలు, ప్రాబ్లమ్స్. అయితే మనకి ఈ రిట్రీట్ వల్ల అవి విడుదల అవుతున్నాయి. విడుదల కాగానే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్దీ అవుతున్నారు. మొత్తం నొప్పులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, పర్ఫెక్ట్ అవుతున్నారు. అది ఒక కారణం. రెండో కారణం, మనము చేసే ఈ రిట్రీట్స్లో మనం అశ్విని దేవతలు, ధన్వంతరి మాస్టర్, వీళ్ళు దేవతలకు, అశ్విని దేవతలేమో మనందరికీ కూడా వచ్చి రుగ్మతల నుండి సర్జరీస్ చేస్తారు, ఆస్ట్రల్ సర్జరీస్. మనకి నొప్పి కొంచెం ఉంటుంది, కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు మనకి అద్భుతంగా మనకి వాళ్ళు వచ్చి మనకి రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకి ఏ నొప్పులున్నా రిలీజ్ చేస్తారు, సర్జరీ అవసరం ఉంటే చేస్తారు, అనెస్థీషియా కూడా ఇస్తున్నారు వాళ్ళు. అది ఒక పద్ధతి మనం ఇక్కడ చేసేది. అయితే ఈ పద్ధతి మీరు ఇంట్లో కూర్చున్న మన సామూహిక జూమ్లో జరుగుతుంది. కానీ ఇలా వచ్చి 2 days 3 days 1 day వల్ల మనం ఇంతమంది ఒక దగ్గర ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనం ఆత్మస్థితిలో ఉంటాం. ఇంట్లో ఉంటే ఏంటి, సడన్గా కూర పొంగిపోతుందని పూర్తి ఏకాగ్రతతో చెయ్యలేం మనం. అందుకని ఇలా మనము ఎక్కువ మంది, ఒక 200-500 మంది అయితే పూర్తి ఏకాగ్రతతో చేసి మనలో ఉన్న రుగ్మతలే కాదు, భయాలు, హర్షద్వర్గాలు కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే భయాలు, హర్షద్వర్గాలు అంటే తెలుసు కదా, కామం, క్రోధం, మదం, ఆశ్చర్యాలు అంటాం కదా. అంటే ఈగో, ఇవన్నీ వేరే వాళ్ళ మీద జలస్ అవ్వడము, ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేసుకోవాలి. అవి రిలీజ్ చేసుకోకపోతే మనకి ఎక్కడి నుంచి మోక్షం వస్తుంది? భగవంతుని ఎనర్జీతో మనం మ్యాచ్ అవ్వాలి కదా. మనం మ్యాచ్ అవ్వగలుగుతామా? అవ్వలేం కదా అవన్నీ ఉంటే. సో వాటన్నిటినీ ఈ యొక్క రిట్రీట్స్లో మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఆ మాస్టర్స్ వచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఈజియెస్ట్. నువ్వు కోపం తగ్గించుకో అని ఒక వ్యక్తికి చెప్తే ఇప్పటికి 30 సంవత్సరాలు ఎంత తగ్గించుకున్నారా వాళ్ళు? 50 సంవత్సరాలు ఎంత తగ్గించుకున్నారా? 60 అయింది, 70 అయింది, వాళ్ళు పైకి కూడా పోయింది, తగ్గించుకున్నారా? లేదు. ఇలాంటి రిట్రీట్స్లో ఇలా పోతున్నాయి, మట్టమాయమైపోతున్నాయి, అవి రిలీజ్ అయిపోతున్నాయి. అంటే అవి ఎందుకు వస్తున్నాయి? మన కర్మ వల్ల, లేకపోతే ఇలా నెగటివ్ సోర్సెస్ ఇంట్లో ఉండడం వల్ల. మూడవది, సరికాని ఎనర్జీస్, అంటే మనకి అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి అలాంటి మనుషులతో ఉండడం వల్ల, అంతే కదా ఈ 3. సో ఈ 3 వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, కర్మను వాళ్ళు మనకు రిలీజ్ చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళు రిలీజ్ చేసుకునేట్టుగా మనము పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్తంతో చేసుకుని అప్పుడు, అంటే ఒక సిస్టమాటిక్గా చేస్తున్నాం మనం మన యొక్క రిట్రీట్స్ డే అంతా కూడా. ఈ సిస్టమాటిక్ వల్ల మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా అవి రిలీజ్ అయ్యి మనలో ఉన్నవి హర్షద్వర్గాలే కాదు, కర్మలే కాదు, అటు రోగాలే కాదు, ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఒక ఆత్మలాగా మనం వెళ్తున్నాం అన్నమాట బయటికి. అయితే ఈరోజు మనము మన సమస్యల నుండి బయటపడి సంతోషమైన జీవితాన్ని ఎలా జీవించాలి, నాది మెయిన్ ఉద్దేశం. అంటే ఈ వేటు మోక్ష మెయిన్ ఉద్దేశం, మనము మోక్షానికి మెల్లిమెల్లిగా దారి కదా ఇది, మెల్లిమెల్లిగా వెళ్తాము. అది దానికంటే కూడా ప్రేయర్. మనకి ఇప్పుడు ఏం కావాలి? సంతోషమైన జీవితం కావాలి. మనం ఇక్కడ ఎందుకున్నాం? సంతోషమైన జీవితం కోసం మనం ఎందుకున్నాం ఇక్కడ? గట్టిగా చెప్పండి, మీకు సంతోషం వద్దా? ఎందుకున్నాం మనం ఇక్కడ? సో ఆ జీవితాన్ని నేను మీకు 2 రోజులు అయ్యాక మీరు ఎవడైనా తిట్టినా నవ్వుతూనే ఉంటారు, అంతేనా? అది మనము నేర్చుకోవాల్సింది అదే. మన హార్ట్ చక్ర ఫుల్ బ్యాలెన్స్డ్ అయి ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళు తిట్టేది మనకు దీవెన లాగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ అంటాం మన లోపల, సరేనా? అది నేను మీకు నేర్పిస్తా. అది మేము బట్టి కొట్టిపోదాం. మనం ఎవడేమన్నా ఏందేనికి ఏమన్నా పిచ్చి పట్టిందా, నేను తిడుతుంటే థ్యాంక్ యూ అంటాం, బయటికి అనకండి. మనం పిచ్చోళ్ళు ఆసుపత్రులు వేస్తారు మనం తీసుకెళ్ళి. మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి, సారీ చెప్పుకోండి, ఓకేనా? సో నెక్స్ట్, శరీరానికి ఆరోగ్యం, శక్తి, ఉత్తేజితమైన జీవితాన్ని జీవించడం, అంతే కదా? మనం హ్యాపీగా శక్తివంతంగా పరిగెత్తుతూ మనం జీవించాలి కదా. మనము లేజీగా జీవించొద్దు కదా. కొంతమంది నేను ఎప్పుడు పడుకోబుద్ధి అవుతుంది మేడం, ఎప్పుడు పడుకొనే ఉంటున్నా అని చెప్తున్నారు. అంటే దానికి ఒక రీజన్ ఉంది. సరికాని ఎనర్జీస్ మనలో ఉన్నాయి అన్నమాట. వాటిని పంపించేసి మన ఆత్మశక్తితో మనం జీవించాలమ్మా. నెక్స్ట్, పాజిటివ్ మాటలతో మనలో మార్పు తెచ్చుకోవడం. అంటే ఒక మంచి అద్భుతమైన మాటలు, మన మాటలు వింటే ఎదుటి వాళ్ళు అలా
ఐసులా కరిగిపోవాలి. మనకి ఏదంటే అది చెయ్యగలగాలి. మీరు ప్రేమగా మాట్లాడితే మీకు అందరు చెయ్యరా? మీ భర్త భార్య చేస్తారా? మరి మా వారు నన్ను ఎక్కడికి వెళ్ళనియాడు మేడం అంటారు ఫస్ట్ రిట్రీట్ అనగానే. మరి ఇంతమంది ఉమెన్ వచ్చారు మరి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎలా అడగాలో ఎప్పుడు అడగాలో తెలిసి అడిగి వచ్చారు కదా. మరి అది తెలుసుకోవాలి కదా మనందరం, అంతే కదా. మరి నేను లేనా ఇక్కడ? అమెరికాలో ఫ్యామిలీ ఉంటే మీతో నేను ఎందుకున్నాను? ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలి మనం, అది నేర్చుకుందాం. ఒక భర్తకి ఒక భార్యను ఎలా మాటలు రైట్ వే మాటలు మాట్లాడాలి, ఒక భర్తతో ఒక భార్య ఎలా మాట్లాడాలి, అలాగే పిల్లలతో ఒక తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి. అసలు మనకు పెళ్ళిళ్ళు చేసేస్తారు 20 ఏళ్ళు రాగానే. సంబంధం దొరకలేదు మేడం, పెళ్లి చేయాలి మేడం, నా బిడ్డకు పెళ్ళి అయితే లేదు. ఏ రోజైనా నేర్పించిందా మీరు? ఒక కొడుకుగా అంటే మీ కొడుకుకి మీ బిడ్డకి, ఒక బిడ్డగా అత్తగారింట్లో ఎట్లా ఉండాలి, ఒక కొడుకుగా అత్తగారింట్లో అంటే ఆ అత్త మామని ఎలా గౌరవించాలి, ఒక భార్యను ఎలా గౌరవించాలి, ఏమన్నా నేర్పించిండ్రా మీరు? నేర్పియలే. ఎంతసేపు పెళ్లి చేయాలి. ఓ పిల్లగాడు దొరకాలి, ఆ పిల్లగాడు ఏదైనా కానివ్వండి, మళ్ళీ దొరికిన పిల్లగాడిని పట్టుకొని నీ కర్మ అంటారు. కర్మనే అది, నేను ఒప్పుకుంటా. కానీ మీకు ఎలాగ జీవించాలో కనుక మీకు తెలిస్తే అది ఆ కర్మను కూడా మీరు రివర్స్ చేసుకోగలుగుతారు కదా. దాన్ని ఆ కర్మలో మీరు ఎప్పుడైతే బాధ ఉండదో అది కర్మ పోయినట్టే కదా మీకు. అక్కడ బాధపడ్డని రోజులే కర్మ ఫ్రెండ్స్. మీరు బాధలోంచి బయటకు వచ్చి మీరు సంతోషంగా ఉంటే ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం భౌతిక శరీరం నుండి పూర్వీకులకు సంబంధించిన శక్తులని తొలగించడం అంటే నేను అన్నా కదా. ఇప్పుడు మన పూర్వీకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, నీకు పూర్వీకుల నుంచి కొన్ని కర్మలు వచ్చాయి అంటారు. ఒక కొడుకు వస్తుంది, ఒక కొడుకు రావు. అసలు అది కూడా ఏంటి, ఎందుకోసం అలా వస్తాయి? ఆ పూర్వీకుల శాపాలు మనకు నిజంగానే తలుగుతాయా? వాళ్ళ ఆస్తి మనకి ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళ ఎనర్జీస్ మనం ఎందుకు అనుభవిస్తాము, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా? దాని గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే అతిగా ఆలోచించడం వల్లే ఒత్తిడి. చాలామంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కార్పొరేట్స్ ఆఫీసులలో, మనం యాక్చువల్లీ కార్పొరేట్ ఆఫీసులలో కూడా వాళ్ళకి ఒక ధ్యానం లాగా వర్క్ని ఎలా చేయాలి అన్నది కూడా నేర్పిస్తాము. అయితే ఇక్కడ వెళ్తే వాళ్ళు ఎంతో ఒత్తిడితోని ఎంతో స్ట్రెస్తో జీవిస్తున్నామని చెప్తున్నారు. సో ఇంత ఒత్తిడి వాళ్ళకి ఎందుకుంది? ఎందుకంత స్ట్రెస్తో జీవిస్తున్నారు? మేము యుఎస్లో రిట్రీట్స్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 19, 20, 21 డాలస్లో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళగానే అక్కడ 3 రోజులు ఉంది. అయితే అక్కడ 30 ఏళ్ళ లోపల వాళ్ళు ఎక్కువగా వచ్చి అటెండ్ చేస్తున్నారు దీన్ని. అయితే ఎందుకు? వాళ్ళకి 4-5 రోగాలు ఉన్నాయని చెప్తున్నారు. 4-5 30 ఏళ్ళ లోపల. 22 ఏళ్ళు కూడా వచ్చి నాకు కొన్ని సిండ్రోమ్స్, నాకు నోరు కూడా తిరగదు, అది దానికి మందులు లేవు మేడం, కొన్ని జీర్ణశక్తికి సంబంధించినవి మందులు లేవంట, రోజు 8-9 టాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే ఇలాంటి మైగ్రేన్ హెడేక్ అని, లేకపోతే సివియర్ డిప్రెషన్ అని, ఈ అంత చిన్నపిల్లలు వీళ్ళంతా, బ్లడ్ ప్రెషర్, షుగర్ అని. నాకైతే మతిపోతుంది వాళ్ళ ఒక్కొక్క లిస్టు. నాకు లిస్టు చెప్పొద్దంట, నాకు పేర్లు కూడా తెలియాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే నేను కాదు కదా అక్కడ డాక్టర్ని. డాక్టర్లు వాళ్ళు అశ్విని దేవతలు, వాళ్ళకి తెలియదా మీకు ఏమైందో? దేవతలకు తెలియదా మీకు ఏమైందో? మీకు ఉన్నాయని రిలీజ్ చేయమంటే వాళ్ళు చేసేస్తారు. ఒక అమ్మాయికి పేస్ మేకరు, చాలా చిన్న అమ్మాయి. సో ఇలా చూస్తే నాకు అసలు చాలా బాధేసింది. ఇంతమంది ఇన్ని వాటితో బాధపడుతున్నారా అయ్యో అనిపించింది అనమాట. అందుకే ఈ రిట్రీట్స్ని ఇంకా ఎక్కువగా చాలా ఫ్రీక్వెంట్గా చేయడం, నేనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అలా ఇంతమంది బాధల్లో ఉన్నారని తెలిసి నేను చెప్తా, మనం ఎందుకు కోవిడ్ తర్వాత ఎందుకు అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి, మన శక్తి ఎందుకు తగ్గింది, మన ఆత్మశక్తి అన్నది కూడా ఈరోజు. అయితే మనము ఆలోచనలు నెగిటివ్గా మీరు ఏది ఆలోచిస్తే అది అవుతుంది. నాకు నిద్ర పట్టదని చెప్తారు కొంతమంది. మా అమ్మాయి నిన్న ఒక ఆవిడ చెప్తుంది, మా అమ్మాయి నాకు ఎప్పుడు మాట్లాడినా చెప్తుంది తనకు నిద్ర పట్టదు అని. రాత్రంతా తెలివితోనే ఉంటే ఇన్ని రోజులు బ్రతకం మనం, తెలుసా మీకు? ఒక 5 రోజులు తెలివితోనున్నా మనం పిచ్చాసుపత్రిలో ఉంటాం, ఇక్కడ ఉండం. మీరు ఎందుకు నిద్రపోరమ్మా? పోతారు, కానీ మీరు మెంటల్గా అది చెప్పేసుకున్నారు, నేను నిద్ర రాదు నాకు అని. అయితే మీరు నిద్రపోయినా కూడా నిద్రలో కూడా నాకు నిద్ర రావట్లేదు అనే స్థితిలోనే ఉన్నారు, నిద్రలో కూడా, డ్రీమ్లో కూడా. సో
మీరు ఏది చెప్తే మీ బ్రెయిన్ బాడీ వింటుంది, మీరే బాస్ దానికి. నాకు నిద్ర రాదంటే రాదు, నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను, ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడుగా హ్యాపీగా ఉండడం అన్నది కూడా అది మీ సంకల్పమే. అది గట్టిగా అనుకోండి, రోజు 10 మందికి చెప్పండి. నేను అమెరికాలో మంత్రం అని ఇస్తాను అనమాట వాళ్ళకి. నాకు అమెరికన్స్ నాకు క్లయింట్స్గా వస్తారు, వాళ్ళకి మెడిటేషన్ కూడా కోర్స్ లాగా చెప్తాను నేను. అయితే వాళ్ళు నాకు నిద్ర పట్టలేదు అంటే నేను ఒక మంత్రం ఇస్తా. ఏమిస్తా తెలుసా? రోజుకు ఎంతమంది కలిస్తే అంతమందికి నేను కళ్ళు మూసుకోగానే నిమిషంలో నిద్ర వస్తుంది నాకు అని. అది మంత్రం వాళ్ళకి. నేను హ్యాపీగా ఉంటా, హెల్తీగా ఉంటా, మంచి నిద్రపోతా. నేను 3-4 వర్డ్స్ ఇస్తా అంతే. సో అది ఆ 2 లైన్లు రోజు అనుకోవాలి, అందరితో చెప్పాలి, నేను సూపర్ నిద్రపోతాను. కరెక్ట్ 3, 4 లేకపోతే 7 రోజుల్లో వాళ్ళు సూపర్ నిద్రపోతారు. అదొక రోగమా? దానికి మళ్ళీ ట్యాబ్లెట్లు, మళ్ళీ డాక్టరు. ఇది స్టోరీ, మన స్టోరీ. ఆ ట్యాబ్లెట్లతో ఎన్ని మీకు నెగిటివ్స్ అవుతాయమ్మా? నేను ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ అవసరం, నిజంగా అవసరం ఉన్న వాటికి మెడికల్ హెల్ప్ తీసుకోవడం గుడ్. కానీ అవసరం లేని వాటికి మీ ఆలోచనలతోని రోగాలు తెచ్చుకొని వాటికి మందులు వాడితే మళ్ళీ మీది ఇంకా నెగిటివ్ అవ్వదా? ఇంకా మీ శరీరము పాడవదా? అవుతుంది కదా. అలాగే ఒక గురువు దగ్గరికి వస్తారు. నేను ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు కూడా వెనక నుంచి ఒకరు మా అబ్బాయికి అని మొదలుపెట్టారు. ఎవరైనా యజ్ఞంలో మీ అబ్బాయికి ఏమైందో చెప్తారా? ఏం చెప్పాలి? మీకు ఏం కావాలో అది చెప్పండి నా దగ్గరకు వచ్చి. మా అబ్బాయి శాంతంగా హ్యాపీగా మంచిగా చదువుకుంటూ సూపర్ మార్కులు రావాలనండి, అదే కదా మీకు కావాల్సింది. వేరేది ఎందుకు చెప్తారమ్మా? ఒక గురువు దగ్గర ఎప్పుడు భగవంతుడికి వెళ్ళి, గుడికి వెళ్ళి నాకు ఇది ఉంది, అది ఉంది, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అంటారా? ఇవన్నీ తగ్గిమని అడుగుతారా? అద్భుతమైనది. మీకు కావాల్సింది ఒకటే, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యవంతమైన అద్భుతం సంతోషంతో జీవించేది, అంతే కదా. ఈ 3 కదా మీకు కావాల్సింది. ఆ 3 చెప్పి తీసుకోండి. అది అబ్బాయా, హస్బెండా, మీరా? హస్బెండ్కి ఆరోగ్యం కావాలి, వైఫ్కి కావాలి, ఆరోగ్యం కావాలని చెప్పండి. ఆ లిస్ట్ ఎందుకు మనకి? 5-10 లిస్టులు పట్టుకొని వస్తారు నా దగ్గరికి. ఈ రోగం ఉంది, తప్పమ్మా అది అస్సలు. అలా ఒక గురువు దగ్గర, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ హనుమంతుని దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి గురువు దగ్గరికి వెళ్ళినా మీకు ఏం కావాలో చెప్పాలి. కానీ ఎందుకంటే మేము ప్రతిసారి మీకు తదాస్తు అనుకుంటూనే ఉంటారు. ఈవెన్ మీకు సృష్టిలో కూడా ప్రతి దేవత తదాస్తు అంటూనే ఉంటుంది. సో మీకు ఆ తదాస్తు అని ఎప్పుడు వస్తుంది? నేను రోజు అద్భుతంగా పడుకుంటూ మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సంతోషంగా ఉన్నాను అనుకోండి, అదే మీకు వస్తుంది. ఎంత సింపుల్ జీవితంని జీవించడం. కథం అయిపోయిందా మనది మొత్తం 2 రోజులది రిట్రీట్ అయిపోయి 3 నేర్చుకోవడానికే వచ్చినాం 2 రోజులు మనం. ప్రతి క్షణము మీరు దాంట్లోనే ఉండండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సంతోషకరమైన జీవితం. మా కజిన్ ఒక అమ్మాయి చెప్పింది, అక్క అసలు ఏదో ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కానీ నేను ఒక్కటి మటుకు స్థిరంగా నిర్ణయించుకున్నా, ఏది వచ్చినా నేనైతే హ్యాపీగా ఉంటా అంది. అసలు నాకు ఇప్పటి వరకు నేను ఎవ్వరు అలా అనడం వినలే అని. ఆవిడ ఎప్పుడు నవ్వుకుంటూ హ్యాపీనే ఉంటుంది. నేను ఏది విన్నా, వాళ్ళ అత్తమ్మ వచ్చి కంప్లైంట్ చేసినా, అమ్మ వచ్చి కంప్లైంట్ చేసినా, నాన్న వచ్చి కంప్లైంట్ చేసినా, లేకపోతే ఇంకోరైనా అన్నీ వింటుంది. వాళ్ళకి ఏం కావాలనో అది చేస్తుంది. కానీ ఆ కష్టంలో జీవించొద్దాను, సుఖంలో జీవిస్తుంది, సంతోషంలో జీవిస్తుంది. ఎందుకు? అది తనకు తను చేసుకున్న ప్రతిజ్ఞ. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, చచ్చే వరకు ఆ ప్రతిజ్ఞ మీద. అధర్మంలో కూడా ప్రతిజ్ఞనే పట్టుకొని ఉన్నాడు. అది తప్పా కరెక్టా? మీకు ప్రతిజ్ఞ ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? చెప్పండి నాకు. ధర్మం ముఖ్యం, మీకు ప్రతిజ్ఞ కాదు. సో మనము ఇప్పటి నుంచి సంతోషకరమైన జీవితాన్ని మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఏది వచ్చినా కూడా నేను ఎప్పుడు సంతోషంలోనే ఉంటాను. చెప్పండి, ఏది వచ్చినా నేను ఎప్పుడు సంతోషకరమైన జీవితం జీవిస్తాను. ఇప్పుడు ఈవిడ తెచ్చివ్వడము నిజంగానే ఈ చెయ్యికి నొప్పి పెడుతుంది, పెద్ద విషయం నాకు. కానీ మనం గుర్తిస్తున్నామా అది మన లైఫ్లో? మనకు పక్కన వాళ్ళు మనకేం చేస్తున్నారో అది గుర్తిస్తున్నామా? గుర్తించి వాళ్ళకు కృతజ్ఞతగా ఉన్నామా? అది ధర్మంలో ఒక పార్ట్. సో మనందరము ఈ రేపు అయిపోయాక కాదు, ఈ రోజు నుంచే, ఓకే, ప్రతి క్షణము నవ్వుతూ జీవిద్దాం, ఓకేనా? ప్రతి మనిషిలో, నా దగ్గరికి మీరు వచ్చినా, నేను మీ దగ్గరికి వచ్చినా,
అనుమాలాగానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాకు అసలు దేనికి కోపం రాదంటారు మా వాళ్ళు, నాకు తెలియదు అది, వాళ్ళు అంటారు. సో నాకు ఒకసారి ఇట్లాగే ఒక 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 పోలీసు నాకు టికెట్ ఇచ్చాడు. అది నేను ఎందుకోసం ఇచ్చాడో చెప్తా, రీజన్ కూడా. అయితే నేను నవ్వుతూ ఉన్నాను, నాకు తెలియదు నేను నవ్వుతూ ఉన్నానని. ఆయన నేను నిన్ను అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడే తెలుసా అన్నాడు. ఎందుకు అన్నా అంటే, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అందుకని నిన్ను అరెస్ట్ చేయొచ్చు అన్నాడు అతను. ఓహో, నిన్ను చూసి నవ్వుతున్నానా, నేను నవ్వొద్దా అని సీరియస్గా పెట్టుకున్నా. అసలు నాకు తెలిస్తే కదా నేను నవ్వుతున్నానని. సో అలాంటి జీవితాన్ని మనం జీవించాలన్నమాట. కానీ చాలామంది అఫెండ్ అవుతున్నారు. నేను వేరే వాళ్ళు ఏదైనా చెప్తే నవ్వుతున్నానని, నీకు ఎలా నవ్వు వస్తుంది ఇలా చెప్తే అని. ఎందుకంటే మా అమెరికాలో నాకు రెంటల్ది ఉందన్నమాట. అయితే అతను రెంట్ 3 నెలల నుంచి సరిగ్గా ఇవ్వట్లే. నేను అతనికి చెప్పాను, నువ్వు 3 నెలల నుంచి ఇవ్వట్లేదు, ఇది 5 ఏళ్ళ నుంచి జరుగుతున్న భాగోతము. అంటే నాకు కోర్టులో మా అమ్మాయికి నాకు కోర్టులో కేసు జరుగుతోంది, అందుకని ప్రాబ్లం అవుతుంది. మరి 5 ఏళ్ళ నుంచి ఇదే స్టోరీ అంటే, అవునవును 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది అన్నాడు. సరే అన్న అంటే మళ్ళీ అన్నాడు, నాకు ఇంత కష్టంలో నేను ఉంటే నువ్వు నవ్వుతున్నావు అన్నాడు. అని ఎంత కోపం వచ్చిందో అతనికి. నేను అయ్యో నవ్వుతున్నానా, నేను సీరియస్గా ఉండాలా అని ఇమీడియట్గా సీరియస్ అయిపోయా. ఎందుకంటే అది ఒక రోగమే, ఆ నవ్వేది కూడా అంతే కదా. మనం ప్రతి క్షణం నవ్వుతూనే ఉంటాము, ఎదుటోడు ఏది చెప్పినా నవ్వుతూ ఉంటాము. అది ఒక ప్రాబ్లమే, అది నాకు తెలీదు. అంటే రోజు జీవిస్తూ ఉంటే తెలిసింది నాకు, ఓహో నవ్వడం కోసం మనము గంటలు ధ్యానం చేస్తాం. సంతోషంగా ఉండడానికి దీవించడం, నువ్వు సంతోషంగా ఉండని దీవిస్తాము. ప్రతిదీ సంతోషం అంటాము, మళ్ళీ పక్కన తల్లంటది నవ్వకు నవ్వకు నవ్వకు, ఇక్కడ మనం వేరే ఇంటికి వచ్చినాం నవ్వకు అంటది. అంటే మీరు దీవించేది సంతోషంగా ఉండమని, మళ్ళీ నవ్వొద్దని మళ్ళీ బిడ్డకు చెప్తారు. అసలు నవ్వేంటి సంతోషం ఏంటి, ఈ రెండింటికి మీకు ఏమైనా వేరేగా ఉంటే నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మరి నేనైతే ఎప్పుడు నవ్వుతూ ఉండడమో సంతోషం అని నేను అనుకుంటున్నా. మళ్ళీ పక్క నుంచి గిచ్చుతారు బిడ్డని, హస్బెండ్ని కూడా గిచ్చుతారు, హస్బెండ్ వైఫ్ని గిచ్చుతుంది నవ్వకు అని. ఇది నా సొంత అనుభవం చెప్తున్నా. నేను నా పెళ్ళిలో కూడా మా ఆయన నన్ను నవ్వకు అంటున్నారు, నేనేమో ఇలా నవ్వుతూనే ఉన్నా. నా పెళ్ళిలో నవ్వకు అన్న, ఎందుకు నవ్వొద్దు నాకు తెలియదు, మరి ఎందుకు నవ్వొద్దు నాకు స్వతహాగా అదొకటే తెలుసు, మరి ఏం చేద్దాం. సో అయితే మన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాకు 11 years తర్వాత పిల్లలు పుట్టారు, అది ఎవరికి ప్రాబ్లం? అదొక ప్రాబ్లమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పండి. నాకు అది ప్రాబ్లమ్ అని ఏనాడు అనిపించలేదు. పిల్లలుంటే చూసుకుంటాను, పెంచుతాను, లేకపోతే ఇంకొక వేరే అంటే ఇంకేదో వేరే చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటాను. అంతేగాని అది వాళ్ళు ఉంటేనే జీవితం, వాళ్ళు ఉంటేనే సంతోషం అన్నది మన సొసైటీలో ఎంత పేరుకుపోయిందంటే, మనం ఎవరికి ఫోన్ చేసినా ఎప్పుడు గంటవే నువ్వు అంటారు. అంటే నేను కనొద్దు నేను కూర్చున్నానే అయింది, ఎప్పుడు గంటవే నువ్వు అంటారు. అంటే మరి మీకు ఏమన్నా కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి అంట నేను, లేకపోతే మీరు వాళ్ళని కనిపెట్టండి అంట. మరి ఏం చేయాలి నేను? ఇంకా వేరేది ఏమన్నా ఉంటే బాగుంటుంది. సో ఇలా మనని చుట్టుపక్కల వాళ్ళు, అంటే ఆ సొసైటీ అంటే ఎవరు? మనమే. నేను మారితే సొసైటీ మారుతుంది, మీరు మారండి. ఎవరో సొసైటీ మారాలని మీరు చూడొద్దు. అంటే మీరు ఈసారి ఎవరికన్నా ఫోన్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే దాని గురించి మాట్లాడొద్దు. ఎవరికన్నా పెళ్ళి కాకపోతే పెళ్ళి ఎందుకు కాలేదే అంటాం. ఇవన్నీ చిన్నవే, కానీ రోజు మనకు ఊత పదాలు అయిపోయాయి. అందుకే ఒక్కొక్కటి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ఇంకోటి, కుటుంబ సంబంధ సమస్యలు. మనకి ఎప్పుడైతే మనము తల్లిదండ్రుల దగ్గర ఉంటామో చాలా తక్కువగా మనం చిన్నతనంలో కర్మలు తెచ్చుకుంటాం. అది కొంచెం హయ్యర్ సోల్సే తెచ్చుకుంటాయి. అలా కొంచెం జ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళు చిన్నప్పుడు తెచ్చుకుంటాయి. కొంతమంది చిన్నప్పుడు చూడండి కాలు ఇరుగుతుంది, చాలా కర్మలు అనుభవిస్తారు. లేకపోతే సిబ్లింగ్స్ కొడతారు, ఒక తండ్రి కొడతాడు, ఒక తాగే తండ్రి ఉంటాడు, లేకపోతే ఒక తల్లి కొడుతుంది, ఒక చాలా హింసించే జీవన విధానంలో ఉంటారు. అది మీకు ఎందుకు తెచ్చుకుంటారు అలా అంటే, చిన్నప్పుడు కనుక మీరు ఏది వచ్చినా మీకు అది ఒక చాలా రెట్లు రిలీజ్ అవుతుంది. పెద్దగా అయినాక మీరు అనుభవించే అనుభవము అక్కడ మీరు ఒక చాలా సింపుల్గా రిలీజ్ అయిపోతాయి. కొన్ని అవి నేర్చుకునేవి తక్కువగా ఉంటాయి, అనుభవించేటివి ఉంటాయి. అది ఒక్కోసారి చిన్నప్పుడు తెచ్చుకుంటారు, ఒక్కోసారి చిన్నప్పుడు అవి అనుభవిస్తూ కూడా ఎంతో నేర్చుకుంటారు. ఇంకెప్పుడు జీవితంలో ఎవరిని కొట్టొద్దని, ఎవరిని బాధ పెట్టొద్దని కొన్ని చిన్నప్పుడే నేర్చుకునేటివి ఉంటాయి.
ఒక సిగరెట్ తాగే తండ్రి అయితే నేను ఎప్పుడు సిగరెట్ తాగొద్దని, లేకపోతే అంతకుముందు జన్మలలో బాగా ఇట్లాంటి ఏది మన ఈ రెండవ చక్రాలు అంటే కామం అంటాం కదా, కామం అంటే కోరికలలో తేలి అంటే తాగడాలు ఇలాంటివి చేసి 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 ప్రతి జన్మలో కూడా ఆ రెండో చక్రం యాక్టివ్ ఉంటుంది, ఓవర్ యాక్టివ్ ఉంటుంది. సో అది తగ్గించుకోవాలి అంటే చిన్నప్పుడు చేదు అనుభవాలు తెచ్చుకోవాలి. అంటే అలాంటి తండ్రిని చూడాలి, లేకపోతే అలాంటి తల్లిని చూడాలి. సో ఎప్పుడైతే వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి హింసిస్తారో అప్పుడు మనకు ఒక వైరాగ్యం అన్నది వస్తుంది తాగుడు మీద, లేకపోతే అదొక ఆ కామం మీద అంటే కోరికల మీద మనకు వైరాగ్యం వస్తుంది. అట్లా ప్రతిదీ కూడా ఆ డిజైన్ మనం అంతకుముందు జన్మల్లో మనము రిలీజ్ చేసుకోలేంది ఇక్కడ కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటాం. దానికి అది ఏ అనుభవం అయితే మీకు వస్తుందో ఆ అనుభవంలోంచి అవిరక్తి వస్తుంది అనమాట. అందుకోసం అది తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ప్రేమ అన్నది మీరు అనుభవించాలి అంటే మీకు ద్వేషాన్ని అనుభవించాలి. వేరే వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం, మీరు ఎప్పుడైతే ద్వేషాన్ని మీరు చవి చూస్తారో అప్పుడు ప్రేమను అనుభవించడానికి మీకు ఆ ప్రేమ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటే కూతురు ఉంటుంది, ఒకటే కొడుకుంటాడు, చిన్నప్పటి నుంచి అన్నీ ఇస్తారు మీకు. అప్పుడు మీకు నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందా? తెలియదు. మీరు ఏం చేస్తారు? అప్పుడు వేరే కొనుక్కుంటారు, బాధని కొనుక్కుంటారు. అంటే రోలర్ కోస్టర్ ఎక్కడమో, టెన్షన్ అన్నది కొనుక్కుంటారు. ఒక డ్రగ్ తీసుకోవడమో, లేకపోతే ఇంకోటి ఇంకా సంతోషం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకుందామని చూస్తారు. అదే బాధ, రోజు బాధల్లో ఉండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఒక డాటర్ని ఎటు పోకుండా రిస్ట్రిక్ట్ చేసి బాగా స్ట్రిక్ట్గా పెంచారనుకోండి, వాళ్ళు ఒక అత్తమామ ఇంటికి వెళ్ళారు, ఆ అత్తమామ బాగా లిబరల్గా ఏ టైంకి వచ్చినా కోడల్ని ఏమనకుండా పూర్తి విశ్వాసంతో ఉంటారనుకోండి, అప్పుడు ఆ కోడలు ఎంత సంతోషంగా ఉంటుంది. అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియదా? ఎందుకు మరి ఇక్కడ ఎందుకు టైట్నెస్ తెచ్చుకుంది? ఈ ప్రేమను రుచి చూడడానికి ఇక్కడ బాధను తెచ్చుకుంది. సో మీరు ఇప్పుడు ఏది గోత్రు అవుతుండ్రో అది ఏమి నేర్చుకోవడానికి తెచ్చుకున్నా అన్నది తప్ప ఇది ఒక బాధ, ఇది ఒక కర్మ అలా చూడకండి. అది కానే కాదు అసలు. ఎందుకంటే ఒక్కోసారి కర్మ ఉండదు అక్కడ. నేర్చుకో. ఇప్పుడు అర్షద్ వర్గాలు మిగిలి ఉన్నాయి, మీ కర్మచక్రం కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. ఓ నెగిటివ్ కర్మలన్నీ పోయాయి, పాజిటివ్వి కొన్ని ఉన్నాయి, ఓకే. కానీ అర్షద్ వర్గాలని అంటే ఈ కామక్రోధం మదమాశ్చర్యాలని ఇంకా మీరు జయించలేదు, మీకు ఈగో ఉంది. మరి ఆ ఈగో పోవాలంటే ఏం చేస్తారు? ఒక స్టోరీని అల్లుకుంటారు. ఇప్పుడు చాలామంది మంచి మంచి జీవితాలు అనుభవించే పిల్లల్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తున్నాయి. నన్ను అడిగితే అవి కర్మ కాదని అనుకుంటున్నాను నేను. డ్రీమ్లో అడిగితే వాళ్ళు కర్మ కాదు, ఇది నువ్వు ఇది నేర్చుకోవడానికి తెచ్చుకున్నావని క్లారిటీగా చూపిస్తున్నారు వాళ్ళు. కొంతమందికి కర్మ అని చూపిస్తున్నారు, కొంతమందికి ఈ భూమికి బంధమున్న ఆత్మలు ఉన్నాయి అందుకే ఇలా నెగిటివ్ ఉందని చూపిస్తున్నారు. సో అది ఏంటి అన్నది మనకు డ్రీమ్లో తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా మనం నేర్చుకోవాల్సిందే, అది కర్మ అయినా నేర్చుకోవాల్సిందే, మనం తెచ్చుకున్నా అది నేర్చుకోవాల్సిందే. సో ఆరోగ్య సమస్యలు, మనకి ఒక ఆరోగ్య సమస్య ఉంది. మనం ఏం చేస్తాము? డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుంటాం, అయినా తగ్గలేదు. ఎంతమందికి చెప్పండి మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటే సంతోషంగా ఉన్నారు? నేను ఇప్పటివరకైతే ఎవరిని వినలేదు. మళ్ళీ వచ్చి నాకు షుగర్ ఉంది మేడం అంటారు. మరి ఆల్రెడీ మీరు డాక్టర్ దగ్గర పోయిండు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు మీరు వచ్చి షుగర్ ఉంది అంటున్నారు? ఎందుకంటే అది మూలాల నుంచి రిలీజ్ అవ్వలేదు, మీ బాడీలో అలాగే ఉంది. కానీ ట్యాబ్లెట్ ద్వారా దాన్ని సర్ప్రెస్ అంటే బ్రెయిన్లో అది లేనట్టుగా మీ బ్రెయిన్ బిహేవ్ చేయడానికి, అంతే. ఆ నొప్పి లేకుండా ఉండడానికి నొప్పిని అక్కడ ఆపుతున్నారు, కానీ దేహంలో ఉన్న రోగం అలాగే ఉంటుంది, అది పోదు. కానీ ఇక్కడ మనకి ఈ ఆస్ట్రల్ వాట్లలో రిలీజ్ అవుతుంది. అలాగే మనం ఫుడ్ కూడా, ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్. అయితే మనం రోజు సత్సంగ్లో మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి, అలాగే మీ స్కిన్ కేర్ కాదు, హెయిర్ కేర్ కాదు, అన్నీ చెప్తాను నేను మన దాంట్లో A to Z. సో ఇంకోటి ఆర్థిక కష్టాలు అంటే మనీ వల్ల వచ్చాయి. ఈ మనీ వల్ల కూడా మీకు నేను అన్నట్టుగా ఈ 3 రీజన్స్తోనే వస్తున్నాయి. ఐదర్ కర్మ ఉండొచ్చు, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నా ఉండొచ్చు, లేకపోతే మీరు తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, లేకపోతే రాంగ్ ఆలోచనలు ఉంటే కూడా మీకు ఎనర్జీ అన్నది, అంటే ఇప్పుడు డబ్బు అన్నది ఒక ఎనర్జీ తెలుసా మీ అందరికీ? మీరు చాలా హ్యాపీగా ఉంటేనే మీ డబ్బు మీ దగ్గర రాగలుగుతుంది. లేకపోతే ఆ డబ్బు మీకు కర్మ రిలీజ్ చేసుకున్నాక కూడా డబ్బు మీ దగ్గరికి రాదు. అది మాకు డ్రీమ్లో చూపించారు. నువ్వు బాగా నెగటివ్గా
నాకు రావు 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 అంటున్నావు, నేను నీ దగ్గర రాలేకపోతున్నా అని చూపించాయి. సో అందుకని మీరు పాజిటివ్గా, సంతోషంగా, హ్యాపీగా ఉంటే ఎప్పుడు డబ్బుతో ఉంటారు మాలాగా. అంటే అష్టైశ్వర్యాలు మీలోనే ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు సంతోషంగా హ్యాపీ ఉండడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఈ హ్యాపీగా ఉండడం వల్ల ఆర్థిక కష్టాలే కాదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉంటుందా? ఆరోగ్యం బాగుంటుందా ఎప్పుడు నవ్వుతూ ఉంటే? ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. మరి ఎందుకు ఉండట్లేదమ్మా? ఎందుకు మనం కష్టాలు ఉన్నాయంటాం? భయాలు మరియు బ్లాక్స్. ఇది బ్లాక్స్ అంటే చాలామంది తెలుసు అనుకుంటా. ఎత్తులంటే భయము, లేకపోతే చాలా క్లోజ్డ్గా కూర్చుంటే భయాలు, లేకపోతే మీకు కొన్ని ఇప్పుడు ఫోబియాస్ అంటారు. లిఫ్ట్ అంటే భయము, వాటర్ అంటే భయము, ఇలాంటి భయాలు ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి. అయితే ఈ భయాలు మీకు వీటిలలో రిలీజ్ అయిపోతాయి. మాకెంతో మంది, మేడం నేను మంచి ఇప్పుడు హ్యాపీగా స్విమ్ చేసుకుంటున్నా, ముందు కొంచెం వాటర్ ఉన్నా నాకు ఊపిరాడేది కాదు అంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకోసం వస్తాయి తెలుసా మీకు? ఇవి ఒకప్పుడు మనము ఎవరికి ఏది ఇచ్చామో అదే ఇప్పుడు మనకు వస్తుంది కదా. అంటే మీనింగ్ ఏంటి? మనము ఎత్తులంటే భయం అంటే ఎవరో పైనుంచి నూకేసామని అర్థం ఒకప్పుడు. అయితే ఆ కర్మ వల్ల మనకి ఈ జన్మలో ఎత్తులంటే భయం ఉంటుంది. వాళ్ళు ఏమేం గోత్రు అయ్యారో ఆ చనిపోయేటప్పుడు, లేకపోతే మీరు పెట్టిన వేద వల్ల అవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు మీకు ఎవరన్నా కళ్ళు మూస్తే భయము అంటారు కదా, అవన్నీ కూడా ఎవరన్నా బంధించారు అంతకుముందు. గోనె సంచిలో వేసి బంధించడమో, లేకపోతే రూములలో వేసి బంధించడమో, చీకట్లో పెట్టడమో పిల్లల్ని, లేకపోతే పెద్దవాళ్ళని. అలా వాటన్ని రీజన్ మీరు ఇచ్చిందే మీకు ఇప్పుడు వచ్చిందనమాట. సో ఈ భయాలు, బ్లాక్స్ కూడా మనకు దీంట్లో రిలీజ్ అయిపోతున్నాయి మనకి హ్యాపీగా. అయితే అందరు ఏమంటారు, నాకే ఎందుకు ఇది వచ్చింది అంటారు. మీకే ఎందుకు ఇది వచ్చిందంటే మీరే చేశారు కాబట్టి మీకు వచ్చింది. కొంతమంది మనకు వేరే వాళ్ళ మీద ఉరగడం చాలా ఇష్టం కదా. ఎవరైనా హెల్ప్ చేస్తుంటే అందరు వెళ్ళి వాళ్ళ మీద పడిపోతాం. ఆ హెల్ప్ చేసే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మేడం ఆఫీస్లో వాళ్ళంతా నా మీదే పని ఇస్తారు, మేడం ఇంట్లో మొత్తం పని నా మీదే పడేస్తారు, నేను చేస్తా కాబట్టి అంటారు. అయితే నా దగ్గరికి వచ్చి కూడా నన్ను డ్రీమ్ చూడమంటారు, వాళ్ళ డ్రీమ్. అరే రే అట్లా ఏం ఉరగడం నేర్చుకున్నారమ్మా అంట నేను. అయితే ఎవ్వరు కూడా మీ డ్రీమ్ చూడడానికి వీల్లేదు. అది మీ ఆత్మకు మీకు సంబంధించింది. ఒక కర్మ అన్నది మీరే అనుభవించాలి. ఎలాగ మీరే అనుభవించాలో మీరే తీసేసుకోవాలి, ఓకేనా? ఒక బ్లాక్ని కూడా మీరే తీసేసుకోవాలి. ఎందుకంటే అది మీరు చేసింది కాబట్టి, నేను చేయలే. అది నేను చేస్తే నేను తీసుకోవాలి. వెనకట గురువులు కర్మలు తీసుకునేవాళ్ళు వాళ్ళలోకి. అందుకే చూడండి, వాళ్ళకి రాజపుండని, వాళ్ళకి క్యాన్సర్లు వచ్చి చనిపోయారు. ఎందుకు? మీ కర్మలు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏ యుగం, మేము మీ కర్మలు తీసుకోం, మీకే ఎలా తీసుకోవాలో నేర్పిస్తాం. నేను ఎవ్వరు కర్మలు తీసుకోను, అర్థమైందా? మీరు ఎప్పుడైతే నా పాదాలకు దండం పెడతారో అంటారు కదా, ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతుందని. అది కూడా నేను అలో చేయ. ఆ హనుమంతుని పాదాలు తెచ్చి ఆడబెడతాను, ఆయన నువ్వే అందరికి దీవెనలు ఇయ్యు, ఆయన లైట్ మీ మీద పడేటట్టు చూసుకుంటా, ఆయననే దీవెనలు ఇవ్వమంట, ఆయననే చూసుకో అంట, క్లాస్ ఆయన్నే చెప్పమంట. నేను అసలు ఏది చేయను. ఆ ఫ్లైట్లో రావడానికి ఆయననే మళ్ళీ తీసుకొస్తాడు, వస్తా కూర్చుంటా అంతే. నేను ఏ పని చెయ్యను. అదైతే మీకు క్లారిటీగా చెప్తున్నా. మీకు ఆ డివైన్ మాస్టర్సే మీకు ఏం కావాలో అది చూసుకున్నారు, చేస్తున్నారు. వాళ్ళే మీకు దీవెనలు ఇస్తున్నారు, వాళ్ళే మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను ఒక మధ్యాహ్నం అంతే, ఒక వస్తువులాగా నా త్రూ మీకు ఇవ్వబడుతుంది అంతే. అదే నేను కోరుకుంటున్నాను. నేను ధర్మంలో ఉన్నా కాబట్టి ఈ ఛానలింగ్ జరుగుతుందని నాకు చూపించారు వాళ్ళు. సో ఆ ధర్మాన్ని మటుకు నేను వీడను, అది మటుకు నేను ఒక్కదాన్ని చేసే ఇది అంతే. అలాగే మనీ కూడా నాకు ఇచ్చారు. సో ఎక్కడ ఏది అవసరమో అది నాకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఈ రెండు ఉంటే చాలని చెప్పారు నాకు. ఆ రెండిట్లో నేను ఎప్పుడైనా ఉన్నా. సో అందుకని మనం ఏ పని చేసినా కూడా ఎరుకతో ఎవరిది కూడా మనం అంటించుకోకుండా పనిచేయాలి. కృష్ణార్పణం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నల్ల ఓపెన్ చేసినట్టే. ఆల్రెడీ కర్మలు రిలీజ్ చేసుకోవడానికి డ్రీమ్లో చూసుకొని రిలీజ్ చేసుకున్నాం, ఒకప్పుడు చేసినాయి. మరి ఇప్పుడు చేసే కర్మల కథ ఏంది? మరి ఇప్పుడు మీరు చేస్తుండ్రు, ఏం చేస్తున్నాం మేడం, మేము ఎవరిని చంపుతలేమంటారు. ఆ ప్లాస్టిక్ భూమి మీద పడితే అది కర్మ కాదా? మరి మీరు ఒకరు మనకు ఉమెన్కి స్పెషల్లీ ఎంత ముచ్చట్లు ఇష్టం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పుడు, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుడు, అది కర్మ కాదా? మరి అవ్వెట్టు పోతున్నాయి.
అందుకని ఇవాళ నుంచి మనం నల్ల క్లోజ్, నల్ల బంద్ చేద్దాం. లేకపోతే ఇల్లు నల్ల ఇంట్లో నీళ్ళు ఇప్పిండ్రు, ఒక బకెట్తో నీళ్ళు బయట వస్తుండ్రు. అర్థమైందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? ఒక బకెట్తోని నీళ్లు తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నల్లు ఇప్పిండ్రు. ఏం లాభం అమ్మ మనం? ఇక ఈ కర్మచక్రం రౌండ్గా ఉంటుంది, ఆ చక్రం మనం బొట్టు పెట్టుకున్నట్టు. ఆ రౌండ్ ఏమవుతుంది? తిరుగుతూనే ఉంటుంది ఇంట్లోనే. సో ఈ కర్మచక్రం నుంచి మనం బయటపడాలంటే మంచి మాటలు, అసలు ఎవరిని దూషించాల్సిన పని మనకు లేదు. మనకు ఒక అనుభవం అయితే కూడా అది నేను చేస్తేనే నాకు వచ్చింది. వాడు పైసలు తీసుకున్నాడు, వీడు నా భూమి గుంజుకున్నాడు, ఇక బంద్ చేద్దాం మనం, ఓకేనా? అందరం ఈ రోజు నుంచి అట్లా మీ పక్క వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ వాళ్ళని పట్టుకొని మీరు అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ఇది చేయండి అంటే ఒకసారి వినే పరిస్థితి వాళ్ళు ఉండరు. ఉండనప్పుడు వదిలేసేయండి. ఎప్పుడన్నా వాళ్ళు వినే మూడుంది అంటే ఒకటే మాట చెప్పి ఊరుకోండి. అంటే నువ్వు ఇప్పుడు నాకు ఇప్పటి వరకు నువ్వు నాకు చెప్పినాయి, దాంట్లో నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి, అంతే. ఏమనొద్దు. మీరు తప్పు మాట్లాడుతున్నారు, తప్పులు పని చేస్తున్నారు, ఇది అధర్మము ఎప్పుడు చెప్పొద్దు. తాగేటోళ్ళు నువ్వు తాగుతున్నావు అని చెప్పొద్దు. నువ్వు తాగే ద్రవము నీకు ఏం యూజ్ అవుతుందని అడుగుండ్రి, అంతేగాని తాగొద్దు అని చెప్పొద్దు. వానికి వాడే ఆలోచించుకుంటట్టు చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను అన్నా కదా, మీది మీరు సంతోషంగా ఉండమని ప్రతిజ్ఞ చేయమన్నా. మీరు సంతోషంగా ఉండుండ్రి అంటే మీరు ఉంటారా? అది మీచ్చం మీకు రావాలి, లోపల నుంచి వస్తే ఉంటారు. మీరు ఏ స్థితిలో అయినా సంతోషంగా ఉంటారు. నేను పట్టుకోలేదా, పోలీసు వాడు నన్ను పట్టుకుంటారు, నేను సంతోషంగా ఉంటాం. అది మనకు తెలియకుండానే ఉంటుంది, అది మన లోపల ఉంటుంది అది. సో మన లోపల ఉన్న సంతోషం ఏదో హస్బెండ్ సినిమాకి పోతే తీసుకపోతే వస్తుంది, హస్బెండ్ ఫుడ్ తిను అంటే వస్తుంది. అబ్బా బాబా బాబా 30-40 ఏళ్ళు మా హస్బెండ్ నన్ను ఫుడ్ తినమని అనకముందే తింటాడు మేడం అంటారు. 30 ఏళ్ళు దాన్ని పట్టుకునే జీవిస్తారు. ఏం ఫరక్ పడుతుంది అమ్మా వాళ్ళు తినమంటే తినకపోతే? ఎట్లాగో మనం అయితే తింటున్నాం కదా, తినకనైతే పడుకుంటలేం కదా. సో ఒక సినిమాకి తీసుకుపోతేనే నాకు సంతోషం ఉంటుంది, నాకు ఇంకేదో చేస్తేనే సంతోషం ఉంటుంది. ఒక చీర కొనిస్తే సంతోషం, కొత్త చీర కడితే సంతోషం. వీటిలోంచి బయటికి రండి. మీ సంతోషం అన్నది మీలోనే ఉంది. ఇది నేను మీకు బల్లగుద్ది చెప్పగలుగుతా. నెక్స్ట్ స్లైడ్. అయితే మనము ఒక ఆత్మ అంటే ఒక మనిషిగా జన్మ తీసుకోవడానికి మనము వేరే అంటే ఆల్రెడీ నేర్చుకొని మనిషిగా జన్మ తీసుకుంటాం. ఇదేం మనకి ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఒక 100 జన్మలు ఆల్రెడీ మనిషి జన్మ ఎత్తే ఉన్నారు. సో మనిషి జన్మ కంటే ముందు కూడా మనము ఎన్నో నేర్చుకొని వచ్చినాం. ఒక చెట్టుగా, పుట్టగా, ఒక రాయిగా, ఒక నీరుగా అన్నీ నేర్చుకొని మనిషిగా పుట్టినాం. ఒక చెట్టుగా మనం ఎన్ని నేర్చుకోలేదు. చెట్టు ఓన్లీ ఇస్తుంది అంతే, ఏది ఆశించదు. చెట్టు ఏమన్నా ఆశిస్తుందా? మనం వదిలేసిన గాలి పీల్చుకుంటుంది, దాని నీడలో మనం బ్రతుకుతాం, దాని పండ్లు తింటాం, అది ఇచ్చే పూలు పెట్టుకుంటాం. అలాగే ఆ చెట్టు ఇచ్చే నీడ, గాలి, అలాగే ఇంకా చెట్లు ఏమిస్తాయి మనకి? కుర్చీలు, బల్లలు. ఆ చెట్టు ఇచ్చిన కుర్చీలో కూర్చుంటే మెడిటేషన్ సూపర్ పోతుంది. అంటే ఆ చెట్టు అన్నది అంత, దానిలో అంత అద్భుతమైన శక్తి ఉంది. అది ఎవరం? ఒకప్పుడు మనం అప్పుడు స్వార్థరహితంగా ఇవ్వడం నేర్చుకున్నాం. నేర్చుకున్నాక మనము మళ్ళీ ఎనిమల్గా పుట్టినాం. ఎనిమల్గా ఏం నేర్చుకుంటాం? టైంకి తినడం, తినే ముందు ఎక్సర్సైజ్ చేయడం. ఏదన్నా ఒక ఎనిమల్ నన్ను చూసిండ్రా మీరు? ఎక్సర్సైజ్ చేయకుండా వచ్చి దెబ్బ తినుడు. మనుషులమే, మనకు అన్నీ తెలిసి మనం ఈ పనులు చేస్తాం. మనిషికి ఉన్నంత జ్ఞానం ఎవరికీ లేదు, మనిషికి ఉన్నంత ఇచ్ఛాశక్తి ఎవరికీ లేదు. అలాగే మనిషిగా మనం అన్నీ నేర్చుకుని వచ్చిన జన్మ ఇది. అవి ఎక్సర్సైజ్ చేసి తింటాయి. ఎక్సర్సైజ్ చేయండి, లేవగానే ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒక 3-4 గట్టిగా విరుచుకుంటుంది చాలు. మీరు 2 నిమిషాలు గట్టిగా విరుచుకున్నా ఎటుదటు సెట్ అయిపోతుంది బాడీ లేవగానే. మరి చేస్తామా మనం అది? నెక్స్ట్ అది ఫుడ్ తినే ముందు మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆ ఫుడ్ ఎంత తినాలో అంతే తింటుంది, ఎక్కువ తినదు. మనలాగా 5 ఇల్లులు కొనుక్కొని 5 భూములు కొని ఉన్నాయని మనకే కావాలనుకుంటాం మనం. అది ఎనిమల్ చెయ్యదు. దానికి ఒక సింహానికి ఆకలి మీద ఉన్నప్పుడు మీరు దగ్గర పోయి పక్కన కూర్చోండి, అబ్బా ఎందుకు వచ్చినవరా అన్నట్టు చూస్తుంది. అది నన్ను డిస్టర్బ్ చేయకనే హాయి పడుకోవాలంటది. కానీ మిమ్మల్ని అటాక్ చేసి చంపదు. ఎందుకు? దానికి అవసరం లేదు. మీరు ఒక కోడి పోయినా చంపదు అది, కోడి పిల్ల పోయినా దాని మీద కూర్చొని ఆడుకోవచ్చు. దాన్ని ఈవెన్ పొడిచినా అది ఏమన్నా తెలుసా మీకు? ఒక సింహం
ఎందుకంటే దానికి అవసరం లేదు కాబట్టి. సో మీరు ఈ రోజు నుంచి ఒకసారి ఎరుకతో జీవించండి. అంటే అసలు ఆలోచించండి, నేను ఎందుకోసం ఇది కొంటున్నా. ఇప్పుడు చూడండి, ఈ ల్యాండ్ ఇది ఉంది, మరి ఇది ఒకరు 10 మందికి ఉపయోగపడాలి అని ఇస్తే కదా మనం ఈ సత్సంగం చేసుకోగలిగాము. మరి వాళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోతే మనం ఈ సత్సంగం చేసుకోగలుగుతామా? చేసుకోలేం. మొత్తము ఇక విశాఖపట్నంలో మనకు రాత్రి ఉండే ఫెసిలిటీ, ఒక ఆశ్రమము, ఇలా మనం చెప్పుకునే ఆశ్రమం ఇదొకటే ఉంది. ఎందుకంటే మేము అంతటా రీసెర్చ్ చేసినాం. మనము 2 డేస్ 3 డేస్ చేసుకుందామంటే ఏ సిటీస్లో లేవు. విజయవాడలో దొరకలే, మాకు సంగారెడ్డిలో దొరకలే, మాకు కరీంనగర్లో దొరకలేదు. ఓన్లీ మాకు హాల్ మట్టుకే ఉంది. అందుకని నైట్ చేయలేము మేము. ఎందుకంటే హోటల్స్ ఉంటే మళ్ళీ మన వాళ్ళు ఒరిగే జాతి, ఉండడానికి మళ్ళీ మనమే ప్రొవైడ్ చేయాలి. సరే హోటల్లో పోయి ఉంటారు, మళ్ళీ మనం బస్సు మనమే ప్రొవైడ్ చేయాలి. మన వాళ్ళు ఒరుగుతారు కదా, మేడం ఆనచీటికి ఎట్లా రావాలంటారు, మళ్ళీ మనమే. అందుకని ఇందులోనే వాళ్ళని ఉంచితే మనం పొద్దున రాత్రి ఉతికి ఆరేయచ్చు. సో ఇది ఒకటే దొరికింది మాకు. అందుకే మనం విశాఖపట్నంలో 2 డేస్ చేసుకుంటున్నాం. ఎక్కడ 2 డేస్ మేము చేయలేకపోయినాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సో మీకు విశాఖపట్నంలో బీచ్ ఉంది, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీరు ఉంది. అలాగే విశాఖపట్నంలో వాటర్ ఉంటే తెలుసా మీకు, 2వ చక్రం వాటర్ ఉంటే. రేపు చక్రాల ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను ఇంకా డీటెయిల్స్గా. కానీ 2వ చక్రం యాక్టివ్గా ఉంటే, ఓవర్ యాక్టివ్ ఉంటే అది అసలే, లో ఉంటే 3 ఉంటాయి. ఓవర్ యాక్టివ్ ఉంటే మటుకే చెప్తా, అది రేపటి క్లాసు. ఒకవేళ నీరు ఉన్న ప్లేస్లో, సముద్రం ఉన్న ప్లేస్లో 2వ చక్రం సముద్రం, నీటితో సంబంధించింది. 2వ చక్రం ఓవర్ యాక్టివ్ ఉంటే మీరు అంటే ఒక ఏమంటారు, కామంలో ఉంటారు. కామం అంటే కోరికలలో ఉంటారు. అది కూడా అతిగా, అంటే ఛాయనో కాఫీనో కామంలోనో లేకపోతే అతి కోరికలతో ఉంటారనమాట. అది ఓవర్ యాక్టివ్ ఉంటే. సో మీరు వాటర్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా జీవించండి. దాన్ని 2nd చక్రం మీద బాగా ఫోకస్ ఉండాలి మీకు. నేను నేర్పిస్తాను రేపు ఎలా చేయాలి, దాన్ని ఎలా ఫోకస్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలని. ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మన బాడీలో 70% నీరు ఉంటుంది. సో వాటర్ బాడీస్ ఉన్న సిటీలో ఇంబ్యాలెన్స్ అయ్యి ఓవర్ యాక్టివ్ అవ్వడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి. మరి నాకు తెలీదు ఎంతమంది ఏమంటారు ఈ కోరిక వలయంలో చిక్కుకున్నారు. అందుకే పర్టికులర్గా ఇది చెప్తున్న, విశాఖపట్నంలో మీరు ఉన్నారు కాబట్టి. సో ఇది కోరికల వలయంలో చిక్కుకునే ప్లేసు. అలాగే దీన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే అద్భుతమైన జీవితం ఇచ్చే ప్లేస్ కూడా వాటర్ ఉన్న ప్లేస్. సో గట్టిగా విశాఖపట్నం వాళ్ళ క్లాప్స్ కొట్టుకున్నాం. సో ఎనిమల్స్ నుంచి ఇవన్నీ నేర్చుకొని మనిషి జన్మలకు వచ్చాం. ఈ మనిషి జన్మ కూడా ఏమవుతుంది, నెక్స్ట్ స్లైడ్. సో మనిషి జన్మ అన్నది మన స్వేచ్ఛా సంకల్పం ఉన్న జన్మ. అంటే మీ ఇష్టమున్నది చేసుకోవచ్చా? మీ ఇష్టం ఉన్నది. మనకో సొసైటీ పెట్టిండ్రు, దానికో అత్తమామ పెట్టిండ్రు, దానికో ఆడబిడ్డ పెట్టిండ్రు, దానికో భర్త పెట్టిండ్రు. ఏ నుంచి ఉంటుంది ఇచ్చా సంకల్పం? చెప్పాలి మీరు. అది అవును మేడం ఇచ్చా సంకల్పం ఉంది అంటున్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేమో మేడం వీళ్ళు చేయబట్టి నేను రాలేకపోతున్నా, వాళ్ళు ఇది చేయలేకపోతున్నా అంటారు. మరి ఎక్కడుందమ్మా మీకు ఇచ్చాశక్తి? మీకు ఇచ్చాశక్తి ఉంది, కానీ మీరే ఆ జైలు నిర్మించుకున్నారు. మీరే ఆ 4 గోడలు నిర్మించుకున్నారు. భార్య అనేది, హస్బెండ్ అనేది, అత్తమామ అనేది, లేకపోతే తల్లిదండ్రి అనే గోడను నిర్మించుకున్నారు. మీకు ఇచ్ఛాశక్తి ఉంది, సంకల్ప బలం ఉంది, మీ యొక్క ఆత్మశక్తి ఉంది. దాన్ని ఈరోజు మనం బయట తీద్దాం. మీరు మరి దాన్ని బయట తీస్తే మీరేం పెద్ద కొట్లాడి హడావిడి చేసి రారు. మీ సంకల్ప శక్తితోని మీరు కామ్గా ఉండి ఏదంటే చేయొచ్చు. ఇప్పుడు నేను చేయట్లేదా? మా ఇంట్లోకి తెలియని కూడా తెలియదు నేను ఇక్కడికి వచ్చినా అని. అంత కామ్గా చేసుకోవచ్చు. సో అయితే మనం ఎనిమల్స్ నుంచి మొదటి జన్మలల్లో మనము ఏమవుతుంది, ఎనిమల్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు స్పెషల్లీ సింహము ఇలా పెద్ద ఎనిమల్స్ ఒక దాన్ని మనకు ఆకలైనప్పుడు చంపి తినేస్తుంది కదా. అది పెద్ద పట్టించుకోదు కదా. నీకో జీవితం ఉంది, దానికి ఏమంటారు కుందేలుకు ఒక జీవితం ఉంది, దానికో భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, చంపొద్దు అని ఆలోచించదు కదా. దానికి అవసరం లేదు అది. ఎందుకంటే
ఆ పర్టికులర్ స్పీసీస్కి వాటికి ఆకలి అయినప్పుడు చంపి తినే హక్కు వాటికి ఉంది. ఒక ఎనిమల్ ఎప్పుడంటే అప్పుడు తినే శక్తి, అంటే వాటి జీర్ణకోశాలు కూడా ఆ మాంసము, పచ్చి మాంసము అరిగే శక్తి ఉండేటట్టు అవి పుట్టినాయి. సో వాటి పని అవి చేసుకుంటున్నాయి. మరి కొంతమంది నాతో ఆర్గ్యూ చేస్తారు, మరి ఎనిమల్ చంపట్లేదా, సింహం చంపట్లేదా, మరి నువ్వు సింహానివా, నువ్వు మృగానివైతే తిను, మరి దానికి నాకేం సంబంధం లేదు. మనము ఆలోచించే శక్తి గల మనుషులం. మరి మనం ఏది ధర్మం అని ఆలోచిస్తే అంటే ధర్మ మార్గంలో ఉండగలిగే మనుషులం. సో అప్పుడు మనము ఎనిమల్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎనిమల్కు ఉన్న ప్రవర్తన మనకు ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఆకలి అయితే ఒకరిని కొట్టి డబ్బులు తీసుకొని తినడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు మొదట్లో అంటే ప్రతి ఒక్కరికి సైసాత్మలాగా పుడతారని నేను అనను. వాళ్ళ యొక్క సంకల్ప శక్తి, వాళ్ళ ఏమంటారు డిజైన్, అంటే ఫస్ట్లో డిజైన్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా పుడతారు మీరు ఒక ఇంట్లో. మీకు అయితే ఇది మీరు ఫస్ట్ అంటే ఎప్పుడైతే భగవంతుడి నుంచి మన ఆత్మగా మనం విడుదలవుతాం చూడండి, మనం భగవంతుడి నుంచి ఆత్మగా విడుదలవుతాం కదా, మనం చెప్తాం కదా మనం ఒక పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మ అంటాం. సో ఆ విడుదలైనప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, మరి ఇప్పుడు లక్ష్మీదేవి ఎందుకు అక్కడ ఉంది వైకుంఠంలో, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఏమైనా పార్షాలిటీ ఉందా? కాదు. ఎప్పుడైతే మనము ఆత్మగా వస్తామో అప్పుడు మనకు అక్కడ ఒక టెస్ట్ పెడతారు, అన్నప్రాయసంలో టెస్ట్ పెట్టినట్టు. ఒక సైడ్ పరమాత్మ ఉంటాడు, ఒక సైడ్ ప్రకృతి ఉంటుంది. మనని అడుగుతారు ఏది పట్టుకుంటామో అని మనని వదిలేస్తారు, చిన్న బేబీని వదిలేసినట్టు. బేబీ ఏం చేస్తుంది, ఒక్కోసారి అన్నప్రాయసంలో కత్తిని పట్టుకుంటుంది, బుక్కుని పట్టుకుంటుంది. దాన్ని బట్టి మనం అనుకుంటాం, ఓహో వీడు వీరత్వము, లేకపోతే బుక్కుని పట్టుకుంటే జ్ఞాని అవుతాడు అని, మంచి చదువుకుంటాడని ఇలా అనుకుంటాం కదా. అలాగే ఒక దిక్కు ప్రకృతి ఉంటుంది, ప్రకృతి అంటే భూమి మీదకి రావడం. ఒక దిక్కు పరమాత్మ ఉంటాడు. మీరు పరమాత్మని పట్టుకుంటే ఆ లోకాలలోనే ఉంటారు, వీడికి భూమి మీదకి రారు. పార్వతీదేవి లక్ష్మీదేవి లాగా ఆటైపోతారు. అదే మనము ప్రకృతిని పట్టుకుంటే ఇడికి వస్తాం. ఎందుకంటే ప్రకృతి ఎన్నో మంచి కళ ఉంటుంది, మనకప్పుడు తెలియదు, జ్ఞానం లేదు, ప్రకృతిని పట్టుకున్నాం. ప్రకృతిని పట్టుకున్నప్పటి నుంచి మీకు కర్మలు యాడ్ అవుతాయి. ఒక్కసారి మనిషి జన్మ పుట్టినామంటే కర్మలు యాడ్ అవ్వడం మొదలు పెడతాయి. అప్పటిదాకా నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క జన్మలో జంతువులకి కర్మలు ఉండవు. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఒక మేకను చంపితే దానికి కర్మ అనుకుంటారేమో, కర్మ ఉండవు వాటికి. మళ్ళీ మేకగా పుట్టాల్సిందే. మేకగా అది నేర్చుకోక ముందే చనిపోతే మళ్ళీ మేకగా పుడుతుంది అది. సో దానికి ఒక జన్మ మీరు అంటే టైం వేస్ట్ చేసిండ్రు మీరు వాటిది. ఒక నొప్పి ఇచ్చిండ్రు, బాధనిచ్చిండ్రు, దాని టైం తిన్నారు. సో దానికి తగ్గట్టు మీకు కర్మ వస్తుంది. సో నెక్స్ట్ అంటే ఈ ఫస్ట్లో పుట్టేది మనకి నెగటివ్ పాజిటివ్ అంటూ ఏముండవు. మనం ర్యాండమ్గా పుడతాం మన యొక్క థాట్స్ని బట్టి. సో ఒక నెగటివ్ సోల్గా పుడితే వాటిని సైసాత్మ అంటారు. అప్పుడు ఈ నెగటివ్ సోల్లో మనం ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి ఫస్ట్ జన్మల్ని మనకేం లేవు కదా, మనము వేదాలు చదువుతూ అద్భుతమైన ఇప్పుడు ఇలాంటి ఆశ్రమంలో మన పిల్లలు వేసి వెళ్ళారనుకోండి, విద్యార్థులు ఇప్పుడు చాలామంది స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు జిఆర్ ఆశ్రమంలో ఇట్లాంటి చాలా ఆశ్రమంలో స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి స్కూల్లో మనం వేసేసారనుకోండి ఫస్టే మనకి 1-2 జన్మల్ని మోక్షం వచ్చేస్తుంది. ఎందుకంటే మనము కంటిన్యూస్గా దాంట్లోనే ఉండి ఇంకేం కొత్త కర్మలే నేర్చుకోండి. మనం మంచిగా నేర్చుకున్నాం కదా, అక్కడ చెడంటూ నేర్చుకోలే కదా. సో ఇలా పుడితే ఏమవుతుంది, మనము వేరే వాళ్ళని చంపడాలు, లేకపోతే ఆకలి అయితే కొట్టి తినడము, డబ్బు కోసం వ్యామోహం కోసం చంపడము, ఇట్లాంటివన్నీ చేస్తూ వెళ్తాం. ఎప్పుడైతే మనం ఇలా సైసాత్మగా ఉన్నామో మనము ఎవ్రీ జన్మ ఇంకా అందులో ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాం. దొంగతనం అయితే దొంగతనాలు ఎక్స్పర్ట్ అవుతూ. సో అది మొదటి ఆత్మతలం అన్నమాట నెగటివ్ సోర్స్లో. నెక్స్ట్ ఆత్మతలం చంపడం మానేసి దొంగతనాలు చేస్తూ ఉంటాం, అది సెకండ్ ఆత్మతలం. మన మూడో ఆత్మతలానికి ఎప్పుడు మనం ప్రమోట్ అవుతాము అంటే నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఒక్కొక్క సైసాత్మగా మనకి ఎక్కువ అధర్మాలు ఉంటాయి, ధర్మం తక్కువ ఉంటుంది. సో మనము సెకండ్ ఆత్మతలంలో మనము దొంగతనాలు చంపడం మానేసి కొద్దిగా నెగిటివ్ చేస్తుంటాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఆపేసినాం,
మంచిగా పుట్టాలి నేను అనుకున్నప్పుడు 3వ దానికి ప్రమోట్ అవుతారు. ఆ 3వ ఆత్మతలం నుంచి మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకుంటారు. మీ ఇష్టమునని కర్మలు తెచ్చుకోవచ్చు, మీ ఇష్టమున్న ఊర్లో పుట్టొచ్చు, దానికి మ్యాచ్ అయ్యే తల్లిదండ్రులను మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. నువ్వు ఈ తల్లిదండ్రులని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీకు ఏమంటారు, ఈ తల్లిదండ్రులను నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీకు నీ కర్మల్ని ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే వాళ్ళ కర్మలు కూడా మీ కర్మలకు మ్యాచ్ అవ్వాలి. సో పెళ్ళయ్యాక మీ హస్బెండ్కి మీ కర్మలు మ్యాచ్ అయితే, అత్తమామకి మ్యాచ్ అయితే, అట్లా ఒక్కోసారి మీరు ఏం చేస్తారు, మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో మీకు ఇష్టమైన ఆత్మలు ఎవరైతే అక్కడ చాలా అడ్వాన్స్డ్ సోల్స్ అనమాట, ఇంకా లాస్ట్ జీవితాలు వాళ్ళవి, అంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ నేర్చేసుకున్నారు, ఇంకేదో ఒకటో రెండో ఉంటే నేర్చుకునేవి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో అది అది 4వ తలం వాళ్ళు ఉంటారనమాట. 4వ తలంకి ఎప్పుడు వస్తాము, మనం మంచి చెడు రెండు ఈ కర్మచక్రంలో 50% వచ్చినప్పుడు 4వ తలంకి వస్తాం. మోస్ట్లీ మీ ఈ హాఫ్ నుంచి కూడా మొత్తం ఈ కర్మచక్రాన్ని ఫుల్ ఫినిష్ మనం మోస్ట్లీ 4వ తలానికి చెందిన వాళ్ళం. ఈ కర్మచక్రం కంప్లీట్ ఫినిష్ అవుతుంది చూడండి గురువులు 5వ తలం వాళ్ళు 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. 9వ తలము మోక్షం అనమాట, మనకి మోక్షానికి దారి. అయితే మరి ఈ 5 ఏంది, 6 ఏంది, 7 ఏంది, 8 ఏంది, ఆల్రెడీ ఇక్కడ కర్మలు అయిపోయినాయి కదా 4లా. 5లా ఏంటంటే మనకు అర్షద్ వర్గాలు ఉంటాయి. కర్మలు అయిపోతే ఓసారి ఒక గురువుగా వాళ్ళకి ఎంతో ఈగో వస్తుంది. ఎందుకంటే 10 మంది మన వెంబడి తిరుగుతారు కదా, నువ్వే గ్రేట్ అంటావు కదా, మనకి ఈగో వస్తుంది కదా. అందరికీ రాదు, అందరికీ వస్తాను అట్లే. ఒకవేళ వస్తే మళ్ళీ వాళ్ళు ప్రమోట్ అవుతారు. వాళ్ళ సంకల్పంతోనే వాళ్ళు ఒక్కోసారి బిచ్చగాడిగా పుడతారు ఒక ఊర్లో. ఎందుకంటే బిచ్చగాడిగా పుడితే అహం ఊరికేనే పోతుంది. వాళ్ళ ఒక 5 ఏళ్ళు భిక్షం ఎత్తుకున్నా, 2 ఏళ్ళు భిక్షం ఎత్తుకున్నా అహం పోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు భూమి మీద నుంచి. ఎందుకంటే అహం పోవడానికే వస్తారు వాళ్ళకి ఏం కర్మలు లేవు. సో అట్లా మనము అర్షద్ వర్గాలు ఉంటే అవి పోవడానికి కూడా మనం జీవితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మనము 5వ తలం వాళ్ళు కూడా మనకి ఒకటి ఈ అర్షద్ వర్గాలను రిలీజ్ చేసుకోవడానికి వస్తారు. 6వ తలం అదే, 7 అదే. వాళ్ళు జ్ఞానం ఇంప్రూవ్ అయిన కొద్దీ, మనం పరమాత్మకి దగ్గరైన కొద్దీ, మనలో నెగిటివ్స్ అన్నీ పోయి పరమాత్మకు దగ్గరైన కొద్దీ మనము ఒక్కొక్క తలము ప్రమోట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓసారి 8వ తలం వాళ్ళు పుడతారు. ఎప్పుడు యజ్ఞాదులు కళ్యాణాలు చేసే ఆశ్రమాలు వాళ్ళు 9వ తలం 8వ తలం వాళ్ళకి ఏ కర్మలు ఉండవు తెలుసు, ఏం మాట్లాడొద్దో తెలుసు, ఎక్కడ కూడా వాళ్ళ కర్మ యాడ్ చేసుకోకుండా మనని ఉద్ధరించడానికి వస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకు అప్పుడప్పుడు కర్మ ఉన్నట్టు ఏదో నెగిటివ్ కూడా వస్తుంటాయి, వాళ్ళ మీద కేసులు పడితే ఏదో అవుతుంటుంది ఒక్కోసారి మంచి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళందరించి ఏదో అర్షవర్గాల్లో ఒకటి పోగొట్టుకునేది ఉంటుంది. సో అందుకని వాళ్ళకు కష్టాలు వచ్చినట్టు మనకు కనబడుతుంది, కానీ అది కర్మలు కావు. ఇంకోటి, మనము చాలా మందికి ఆకర్షిక్ రికార్డ్స్ అంటే తెలిసే ఉంటుంది. ఆకర్షిక్ రికార్డ్స్ అంటే మనము ఈ జన్మలలో ఏమేం చేస్తున్నాం, ఏం మాట్లాడలేదు, అదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు చేసే ప్రతి మంచి పని చెడు పని రెండు కూడా కర్మనే అంటారు కదా, అవన్నీ రికార్డ్ అయ్యేది ఆకర్షిక్ రికార్డ్స్ అంటారు. ఇంకోటి గరుడ పురాణం అంటారు. ఎంతమందికి తెలుసు గరుడ పురాణం? చేతులు ఎత్తండి. గరుడ పురాణం అంటే ఏంటంటే అందులో సైసాత్మలు అంటే ఫస్ట్ 1-2 తలాలకు చెందిన వాళ్ళదే అది గరుడ పురాణం. ఈ గరుడ పురాణం ఒకటి పెడతారు చనిపోగానే. అందరికీ గరుడ పురాణం పెట్టొద్దమ్మా చనిపోయినాక. అలాగే గీత కూడా పెట్టొద్దు చనిపోయిన వాళ్ళకి. గీత ఎందుకు పెట్టడం చనిపోయిన వాళ్ళకి? చనిపోయిన వాళ్ళకి పరమ పదంది 13వ రోజు నుంచి చదివిపియాలి. అంతేగాని దానికంటే ముందు 12 రోజులు మీరు కర్మకాండలతోని వాళ్ళు చేసిన మంచి పనులు సంతోషంగా మాట్లాడాలి, ఏడవద్దు. అది మీరు చేయాల్సిన పని. ఒక మనిషి చనిపోయాక సంతోషంగా పంపించండి వాళ్ళని. ఎందుకంటే పుట్టుక చనిపోవడం రెండు ఒకటే కదా. పుట్టినప్పుడేమో మీరు అంత సెలబ్రేట్ చేసుకుంటారు, చనిపోయినప్పుడు ఎందుకు చేసుకోరు? సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్న టైం అంత టైం ఉంది. మనకు ఉన్నప్పుడు ఎంతో మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు, మనకి వాళ్ళ ఎనర్జీస్ని ఇచ్చారు కదా. ఎన్నో మంచి మంచి పనులు చేసాం వాళ్ళతో, ఎంతో మంచి మధుర స్మృతులు ఉన్నాయి వాళ్ళతో. ఆ స్మృతులు అందరికీ చెప్పండి. ఆ 12 రోజులు చెప్పి సంతోషంగా ఉండండి. మరి ఇప్పుడే కదా మనం వాగ్దానం చేసినాం, మళ్ళీ ఇంట్లో ఏమన్నా కాగానే అది పోతుంది. ఆ వాగ్దానం ఎటో పోతుంది. ఇక ఏడుస్తాం, ఇక ఉండు పోకు అనుకుంటా. అది కరెక్ట్ కాదు. మీరు చేయాల్సింది, మీరు చేయాల్సిన పని ఏంటి?
సంతోషంగా పంపించండి. సంతోషంగా ఈ భూమి మీదకి ఒక ఆత్మని తీసుకురండి, పంపించండి. రెండు సంతోషంగానే చేయండి. సో ఆకర్షిక్ రికార్డ్స్ అంటే మనకి ఇప్పుడు మనం చేసేవన్నీ జన్మ జన్మలో చేసే రికార్డ్స్ ఉంటాయి. మనం పడుకున్నప్పుడు డ్రీమ్లో అడిగితే మన ఆత్మకు ఆల్రెడీ తెలుసు, పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు. ఆత్మ ఇస్తుంది. ఒకవేళ ఆత్మగాక మన మాస్టర్స్ ఇస్తే ఇందులోంచి ఇస్తారు. ఆకర్ష్ రికార్డ్స్లోంచి తీసి మనకి చూపిస్తారు డ్రీమ్లో. సో నెక్స్ట్ అధర్మాలు. మనం ఒక నెగిటివ్ చేస్తే, ఒకప్పుడు ఒకరిని చంపినాం అనుకోండి, ఇప్పుడు మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 20% వస్తుంది మీరు. ఎందుకంటే మనము ఆ పరమాత్మని పిల్లలం. మీరు బిడ్డకి ఎంత పనిష్మెంట్ ఇస్తారు? ఒక దొంగతనం చేస్తే కొద్దిగా గట్టిగా చెప్తారు, అంతేగా. కొడతారా? కొట్టరు. అరే ఆడ అట్లా దొంగతనం చేయొద్దురా కొడుక, మనకు ప్రేమ కదా, కొడుక తప్పురా అని చెప్తాం. మళ్ళీ చేస్తాడు అడు పోయి, మళ్ళీ చేస్తే ఏం చేస్తాం? ఈసారి ఒక్కటేస్తాం దవడ మీదకి వెళ్ళి, అరే నీ ఇది తప్పురా అని. మళ్ళీ చేస్తాడు వాడు, ఈసారి పెద్దది చేస్తాడు, ఎందుకంటే అలవాటైంది కదా వానికి. అప్పుడు ఏం చేస్తాం? రూమ్లో వాడేసి 2 రోజులు ఫుడ్ పెట్టాం. యూనివర్స్ అదే చేస్తుంది మనకు. ఫస్ట్ 20% ఇస్తుంది. మనం నేర్చుకోలేదనుకోండి, అయిపోయా, అది 30 అవుతుంది, 40 అవుతుంది, 50 అవుతుంది. సడన్గా మనకు అన్ని నెగిటివ్లే వస్తున్నాయి అంటాం, ఎందుకంటే నేర్చుకోలే ఇక్కడ మనం. అది ఇచ్చేది ఎవరు? పరమాత్మ కాదు, మీ తల్లి మీకు ఇచ్చింది. ఇక్కడ మీ ఆత్మనే ఇస్తుంది మీకు. భగవంతుడు కూడా ఇయ్యడు మనకు. భగవంతుడు ఎప్పుడు మనకు కష్టపెడదామని చూడడు. మీరు ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు. ఆడ మనకు ఇది మన ఈ కృష్ణుడు మన యుద్ధంలో చూపట్లేదా? ఆయన బాధపడుతున్నా అని తర్వాత చెప్తాడు. ప్రతి దుర్యోధనుడు బాధపడుతూ ఉంటే నేను బాధపడ్డా అని చెప్తాడు. ఆయనకు మీరు కష్టం ఇస్తే నాకు ఆ కష్టం వచ్చింది అంటాడు. సో మన బాధలలో ఈయన ఎప్పుడు బాగుపడతాడు రా బాబు అని చూసుకుంటుంటాడు ఆయన. మనం ఎప్పుడైతే పరమపదం పోతామో, అంటే మోక్షం వచ్చి అక్కడికి పోతామో, ఆయన వెయిట్ చేసుకుంటుంటాడట. అబ్బా వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు. ఒక చిన్న బేబీలాగా ఒళ్ళ పెట్టుకుంటుంది. ఆ లక్ష్మీదేవి ఉన్న పరమాత్ముడు మనని ఆ బేబీలాగా ఒక అట్లా తన్మయత్వంతో మన కళ్ళలోకి చూసుకొని, అబ్బా ఎన్ని ఏళ్ళ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా, వచ్చినవా నాయన, యుగ యుగాల నుంచి నీకోసం చూస్తున్నా అని ఆ తన్మయత్వంతో మనని అక్కున చేర్చుకుంటాడట ఆ స్వామి. అలాంటి జీవితం మనది. అయితే మనకిచ్చేది కొంచెమే. అంటే మనం ఏం చేసినామో ఊహించండి మనకు వచ్చింది దానిలోంచి. అది ఒక్కోసారి కర్మ కాదు. ఇంకోటి నెక్స్ట్ పాజిటివ్ చర్యలు. ఇప్పుడు మీరు ఒక మంచి పని చేసిండ్రు, వేరే వాళ్ళకి హెల్ప్ చేసిండ్రు. మీకు తెలుసా ఎంత పర్సెంటేజ్ వస్తుందో? 100 నుంచి 500% వస్తుంది. ఎందుకు వస్తుంది ఎక్కువ? మీరు ధర్మంలో ఉంటే యూనివర్స్ మీకు తప్పడు పాడికే దేతా అంటారు చూడండి. భగవంతుడు ఇస్తే ఎట్లా ఇస్తాడు? మీకు అబండెన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు సృష్టి మొత్తం సంపదనే కదమ్మా. తక్కువ ఉందా సంపద? బోలెడంత ఉంది. మీకు తీసుకునే శక్తి, అర్హత, ఎనర్జీస్ మీకు ఉండాలి. మీరు పక్క వాళ్లకు హాని చెయ్యనంత మటుకు వర్బల్గా. మీకు ఒకటి తెలుసా? మీరు ఎప్పుడు వేరే వాళ్ళ మీద నెగిటివ్ మాట్లాడితే గులుగుతా కూడా ఇంట్లో. అరే కొందరు గులుగుతారు, అసలు అది ఎవ్వరికి పోదు. అటు హస్బెండ్కి ఇంపాక్ట్ ఉండదు, ఇటు కొడుకుకి ఇంపాక్ట్ ఉండదు, బిడ్డకు. ఎక్కువ ఉమెన్ చేస్తారు ఈ పని. గాలికి గులుగుతారు, ఎప్పుడు నాకే పని చెప్తారు, నేనే చేయాలి అని, నేనే అని, ఎవ్వరు పట్టించుకోరు ఇంట్లో అని గాలికి మా అమ్మమ్మ చేస్తుండే అట్లా, గాలికి గులుగుతుండే. నేను పోయి అడుగుతున్నాను చాలా చిన్నప్పుడు, అమ్మమ్మ నువ్వు ఎవరిని తిడుతున్నావే అని అడుగుతు అంటుండే. అయితే ఈ గాలికి గులుగుతే ఏమవుతుంది తెలుసా మీకు? థైరాయిడ్ వస్తుంది. ఎందుకంటే మీరు వాక్ శక్తిని ఇక్కడ మీరు ఏం చేస్తుండ్రు, దీన్ని రెస్పెక్ట్ ఇస్తలేరు, మీరు దూషిస్తున్నారు. మీ వాక్కును మీరు దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు దూషించుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు అంటున్నారు, ప్రేమించబడట్లేదు అంటున్నారు. ఈ వాక్ శక్తి మీకు పోతుంది. పోవడం అంటే థైరాయిడ్ లోనో హైయో వస్తుంది, అంతే కదా. ప్రతిదీ మీకు సినిమా చూపిస్తుందమ్మా. ప్రతి అవయం మీలో ఉన్నది, మీరు ఏది ఇస్తే అది మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో డ్రీమ్స్ మన మెయిన్ ఇప్పుడు నాకున్న జ్ఞానము, నేను ఈ స్థితిలో ఉన్నా, నేను ఎవరో నేను తెలుసుకున్నా, అంతకు జన్మలు నావేమో తెలుసుకుని నేను నేను ఇది అర్హురాల్ని అని తెలుసుకుంది డ్రీమ్స్ ద్వారా. సో డ్రీమ్స్కి నేను హైయెస్ట్ ప్రాముఖ్యతనిస్తాను. డ్రీమ్స్ ద్వారా మీరు ఏంటో తెలుసుకోవచ్చు, మీ ఆత్మశక్తి ఏంటో తెలుసుకోవచ్చు, మీరెవరో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనందరం కూడా మన శక్తి తెలియదు. మన అంతకు జన్మల్లో ఏమేమి నేర్చుకున్నాము, ఎంత ఉన్నతమైన, అంటే
ఎంత ఆత్మశక్తితో ఇప్పుడు మనం పుట్టామో మనకు తెలియదు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. కృష్ణుడు భగవంతుడిగా పుట్టాడు కదా, కానీ తల్లి గర్భం నుంచి జన్మించాడు ఆయన. సో తల్లి గర్భం నుంచి జన్మించడము ఫైర్లోంచి రావడము లేకపోతే భూమిలోంచి రావడానికి వేరే శక్తి ఉంటుంది. సో తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు మోస్ట్లీ ఒక శిశువు మర్చిపోతాడు తనేంటి అన్నది. కానీ ఇక్కడ ఉన్నది భగవంతుడు, ఆయన మర్చిపోతాడా? కానీ ఆ భగవంతునికి కూడా తేడా ఉంటుంది శిశువుగా ఎందుకంటే అక్కడ ఆమె 12,000 సంవత్సరాలు తపస్సు చేసింది ఆ తల్లి, నువ్వు నాకు జన్మించాలి అని. మరి జన్మించాల్సి వస్తుంది కదా, జన్మిస్తాడు కదా. కానీ ఎవ్రీ టైం ఇప్పుడు రాముడు కూడా ఎప్పుడైతే వచ్చాడో సీతాదేవి అయోనిజగా వచ్చింది. అంటే అయోనిజ అంటే భూమిలోంచి పుట్టింది. ఎందుకంటే రాముడు ఎప్పుడైతే నేను భగవంతుణ్ణి అని తన శక్తి మర్చిపోతాడో ఈ తల్లి గుర్తు చేయడానికి వచ్చింది, ఆయనను శక్తి పెంచడానికి వచ్చింది. భూమిలోంచి వచ్చింది ఆ తల్లి. ఇందుకే గోదాదేవి కూడా భూమిలోంచి వస్తుంది. ఎందుకంటే మనకు నేర్పియడానికి వచ్చింది గోదాదేవి. మరి ఆమె శక్తి ఆమెకు తెలియాలి కదా, మనకు నేర్పించడానికి వస్తే. అంటే మోక్షాన్ని ఎలా పొందాలి అంటే ఆమె కలియుగంలో భగవంతుని పెళ్లి చేసుకుంది. అంటే ఇమాజిన్ ఆమెకి ఎంత ఆత్మశక్తి ఉంటే ఆ పని చేయగలగాలి. సో మనందరికి కూడా ఆత్మశక్తి ఉంది. అయితే కృష్ణుడు ఒక తల్లికి ప్రసవంతో జన్మించాడు కాబట్టి ఆయన మనలాగా భూమి యొక్క ఎనర్జీ తీసుకుని అంటే భూమి తత్వంతో మర్చిపోయే అంటే ఎనర్జీస్ డిప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన డిజైన్ చేసుకొని వచ్చాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఒక తల్లి ఎప్పుడు కూడా మన ఆత్మశక్తిని కాపాడేది ఒక తల్లి. అందుకే మనం ఒక ఏజ్ వచ్చే వరకు తల్లి కిందనే ఉంటాం. ఏ దుష్ట శక్తులు మన మీదకి రాకుండా మనము మన ఆత్మశక్తితో పెరిగేలాగా తల్లి దగ్గర ఉంటాం. తల్లి చిన్న పిల్లలు ఎప్పుడు మనకి శక్తిని ఇస్తూ తిరుగుతూ ఉంటారు మనతో పిల్లలు. అందుకే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. చూడండి, పిల్లల్ని హగ్ చేసుకోగానే ఒకలాంటి హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతాం. పిల్లలతో మాట్లాడినా పిల్లల్ని పట్టుకున్నా వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా పిల్లలు. ఎందుకు? ఆత్మలో ఉంటారు వాళ్ళు. ఎందుకు మిమ్మల్ని నేను నవ్వుతూ ఉండాలి అని గుర్తు చేయాల్సి వస్తుంది? మనం ఇప్పుడు ఆత్మస్థితిలో లేం, మనము శారీరకంలోకి వచ్చేసాం. ఆత్మస్థితిలో కనుక మీరు ఉంటే ప్రజెంట్లో ఉంటాం మనము. ప్లస్ మనం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. నవ్వు సైడ్కి వెళ్ళదు అది ఏ స్థితిలో ఉన్నా, ఎందుకంటే మీరు శారీరక స్థితిలో లేరు. సో ఈ ఆత్మస్థితిలో కృష్ణుడు ఉండాలంటే ఏం చేస్తాడంటే పిల్లలతో ఉంటాడు, నెంబర్ 1. నెంబర్ 2 తల్లితో ఉంటాడు. ఎప్పుడు తల్లితో. ఎన్ని స్టోరీస్లో కృష్ణుడు ఆవు ఒక్కటే తను ఆత్మ అని తెలిసిన జంతువు. మిగతా జంతువులు ఎవరికి ఆత్మ అని తెలియదు. సో ఆవుతో ఉంటాడు తను, ఎందుకంటే తన ఆత్మశక్తి అలాగే నిలుపుకోవాలంటే ఆవులతో ఉండాలి ఆయన. అందుకే ఆ నందనవనం మొత్తం ఆవులతో నింపేసిండు. ఆయన రాకముందు ఆవులను పెట్టిండు అక్కడ, ఎందుకంటే అక్కడ శక్తిని పెంచడానికి. సో ఇంకా 4వది ఏం చేశాడంటే ఆయన శక్తి ఉంచుకోవడానికి మ్యూజిక్ కూడా మన ఆత్మశక్తిని ఉంచుతుంది. ఎప్పుడు 24 గంటలు ఇంట్లో మ్యూజిక్ పెట్టండి, ఆత్మశక్తితో ఉంటారు మీరు. అది కూడా ఫ్లూటు వాయిద్యం. ఇంకోటి 6వది ఏం చేసిండు ఆయన, గోపికలు. ఎప్పుడు గోపికలతోనే తిరుగుతాడు. తల్లి తర్వాత నెక్స్ట్ గోపికలే. ఆయన మీరు అనుకుంటారు ఇదేందినే ఒక్కరికంటే ఎక్కువ ఉన్నారు, మా ఆయన కృష్ణుని లెక్క ఉండొద్దు, రామునిలాగా ఉండాలి అంటారు కదా. కొడుకు కూడా కృష్ణుని పేరు పెట్టడానికి భయపడతారు, రాముని పేరు పెట్టుకొని ఇంకా భయపడతారు, ఎందుకంటే రాముని లాంటి కష్టాలు వస్తాయట. ఏ యుగంలో ఉన్నామమ్మా మనము, ఎలాంటి ఆలోచనలలో ఉన్నాం? అయితే కృష్ణుడు ఎందుకు గోపికలతో తిరిగాడో ఎవరికైనా తెలుసా? ఇక్కడ తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి. కృష్ణుడు నాకు తెలిసి కష్టాలు పడుతుంది చేతులు ఎత్తడానికి, పర్వాలేదు. కృష్ణుడు గోపికలతో ఎందుకున్నాడంటే వాళ్ళందరూ ఋషులు, తపస్సులో వాళ్ళు అడిగారు కోరికలు. నీతో నిన్ను అనుభవించాలి అని అడుగుతారు, నీతో ఉండి ఒక జన్మలో. అందరికీ కృష్ణుడు టైము ద్వాపర యుగం అని అందరిని ఆపిండు. వాళ్ళందరూ గోపికల్లాగా వచ్చింది నందరవజంలా. సో వాళ్ళతో తిరిగితే ఏమైతే దీనికి శక్తి పెరగదా? ఇంతమంది ఋషులతో తిరిగితే. అందుకే ఆయన రాసలీల చేస్తాడు. రాసలీల అంటే మ్యూజిక్తో తన్మయత్వంతో డ్యాన్స్ ఆ ఋషులతో చేస్తే నాకేమవుతుంది? అంచల ఆత్మశక్తి ఉంటుంది ఆయనకి. ఎందుకోసం ఆయన ఆత్మశక్తి ఉంచుకోవాలి అనుకున్నాడు? కంసుని చంపడానికి.
కంసుడు హైయెస్ట్ పవర్ఫుల్, ఎన్నో తపస్సులు చేసి ఉన్న ఆత్మ అది. ఆయనను చంపాలంటే ఈయన ఆత్మస్థితి తగ్గరాదు, ఈయన యొక్క శక్తి తగ్గరాదు. సో ఇవాళ నుంచి మన అందరం ఏం చేస్తాం, కృష్ణులాగా జీవించాలంటే గోపికలు వెనకనైతే పడకండి ప్లీజ్. ఇదైతే మనం పట్టుకుంటాం గట్టిగా, అరే మాడమాడ గోపికలు వెనక తినమన్నారంటే కాదు కాదు, ఈడున్న వాళ్ళందరూ ఆ గోపికలు కాదు, మిమ్మల్ని పడేసే గోపికలు, ఇల్లు పెంచే గోపికలు అయితే కాదు. సో మీరు అందరూ ఆత్మస్థితిలో ఉండాలంటే పిల్లలు, ఆవులు, తల్లి హృదయం, తల్లి ఒళ్ళో పడుకున్నా కూడా మీకు మీ యొక్క శక్తి వస్తుంది, మీకు ప్రేమ అన్నది చిగురిస్తుంది. తల్లి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. సో ఒక్కోసారి అయితే వీళ్ళందరినీ కూడా మీరు చేసుకోండి. అయితే నేను ఇంకొకటి ఏం చెప్పాను, ఒక గురువులు పుడతారన్న కదా, ఈ ఆత్మ సాక్షాత్కార వ్యక్తులు కూడా పుడతారు. వాళ్ళు ఎందుకు పుడతారు తెలుసా, వాళ్ళు కూడా గురువులే. అయితే వాళ్ళని మీరు ఎలా గుర్తించాలి అంటే, వాళ్ళు ఒక్కొక్కసారి ఈ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు చూడండి, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఏ పని చేయరు. వాళ్ళు ఏమంటాం మనం, మెంటల్లీ రిటార్డెడ్ అంటాం, మెంటల్గా డెవలప్ కాని స్పెషల్ నీడ్స్ కిడ్స్ అంటాం. వాళ్ళు ఆత్మ సాక్షాత్కార వ్యక్తులు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, వాళ్ళు ఒకటే దగ్గర ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండి భూమిని ఎనర్జెటిక్ చేస్తారు. ఈ భూమి కనుక సమతుల్యంలో లేకపోతే మనందరము భూమి మీద నించోలేం, అయస్కాంత శక్తి ఉండదు. భూమిలో సమతుల్యత లేకపోతే మనం ఎప్పుడు ఒకరికొకరు కొట్లాడుకుంటూనే ఉంటాం. ఒకరి జుట్లు ఒకరు పీక్కోవడం, ఆల్రెడీ తక్కువ ఉంది ఆ జుట్లు పీక్కోవడం, కానీ అందుకే వీళ్ళు వచ్చి మనని ఈ మాత్రమే పీక్కొనిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్క ప్లేస్కి మీరు కరెక్ట్గా చూస్తే వాళ్ళని గ్లోబ్లో, ఇప్పుడు కొంతమంది అమెరికాలో పుడతామని పుడతారు, కొందరు ఇక్కడ పుడతారు. ఒక్కొక్క ప్లేస్కి కరెక్ట్ ప్లేసెస్లో వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించండి. కరెక్ట్గా 5 మైళ్ళకు ఒకరు, 2 మైళ్ళకు ఒకరు కరెక్ట్గా ఉంటారు వాళ్ళు భూమి మీద. వాళ్ళు ఎప్పుడు భూమిని రక్షిస్తూ మొత్తం ఈ సృష్టినంత సమతుల్యం, భూమిని సమతుల్యం ఉంచడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు భూమికి చెందిన వాళ్ళు. అంటే ఈవెన్ పరమపదం నుంచి కూడా రావచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ గురువులకు వస్తారు. వీళ్ళు ఎక్కువగా వాళ్ళకు కొంతమందికి గురువులాగా ఇట్లా అందరు ఎనర్జీస్తో అందరికీ చేయడానికి కాకుండా భూమిని శక్తివంతం చేయడానికి వస్తారు. వాళ్ళ యొక్క ఇష్టం, వాళ్ళ ఇష్టాశక్తి. ఇంకోటి ఏమవుతుందంటే, మనము ఒక గురువుని సేవ చేసుకుంటప్పుడు అడుగుతాం, నాకు బిడ్డగా పుట్టు అని. ఇప్పుడు కృష్ణుడిని బిడ్డగా పుట్టమని అడిగింది కదా, అడిగిందా లేదా తల్లి? ఒకరేమో పుట్టమని అడిగిండ్రు, ఒకరేమో పెంచుతామని అడిగిండ్రు. అందుకని అక్కడ పుట్టిండు, ఇక్కడ పోయి పెరిగిండు నందవృజంలో. సో అందుకని మీరు ఏమి అడుగుతారు, కోరిక కూడా ఇంపార్టెంట్. ఈమె నా దగ్గర పెరుగు అని అడిగింది, ఆమె పుట్టమని అడిగింది. ఆమెకేం తెలుసు పుడితే నా దగ్గర ఉండడని? ఉత్త పుట్టమని అడిగింది. 12,000 సంవత్సరాలు ఆమె తపస్సు చేసి జైల్లో ఉంది ఆమె. సో అందుకని మీరు అడిగే కోరిక జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఆత్మ సాక్షాత్కార వ్యక్తులు అయితే ఎవరైతే ఈ స్పెషల్ నీడ్ కిడ్ ఉంటుందో ఒక ఇంట్లో, మీకు ఏం కావాల్సిన ఆ కిడ్ని అడగండి, ఆయన 2 నిమిషాల్లో మీకు చేసి పెడతాడు, నిమిషంలో. ఎందుకంటే ఆయన హయ్యర్ మాస్టర్, ఆయనకు అన్ని శక్తులు ఉన్న అబ్బాయి. ఆయన ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, వాళ్ళకి అన్ని శక్తులు అన్నీ ఉన్న వాళ్ళు పుడితే, మనందరం నార్మల్గా ఉన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం, మనందరం పోయి నాకు ఇది నాకు అది, మనందరం కంటిన్యూస్గా అడిగే వాళ్ళమే కదా, నాకు అది ఇది అని పీక్తాం. వాళ్ళు ఏమన్నా కూర్చొని మెడిటేషన్ చేయనిస్తామా, వాళ్ళు ఏమన్నా కూర్చొని భూమిని శక్తివంతం చేయనిస్తామా? ఎవ్వరు వాళ్ళ జోలికి రావద్దని వాళ్ళు అట్లా పుడతారు. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో ఏ తల్లిదండ్రికైనా వాళ్ళు ఉంటే, మీరు మాకు ఒక గురువుని పుట్టమని అడిగితే మీకు పుట్టినరు, వాళ్ళకి సేవ చేసుకోండి. ఎందుకంటే నేను సేవ చేసుకుంటా అని అడిగినరు, అందుకే వాళ్ళు ఏ పని చెయ్యరు. వాళ్ళు తినడం కూడా మీరు బలవంతాన్ని తినిపిస్తేనే తింటారు. వాళ్ళకి తినాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ తక్కువ తినిపించకండి, వాళ్ళకి కొంచెం తిన్నా చాలు వాళ్ళు. సో వాళ్ళ శరీరము ఎంతవరకైతే భూమిని ఎనర్జైజ్ చేయాలనో అంతవరకే శరీరం ఈ భూమి మీద ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా తొందరగా చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఎన్నో 80 ఏళ్ళు శక్తివంతం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేయాల్సిన పని 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు వాళ్ళు. సో అందుకే మీరు వాళ్ళకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్కడ కనబడ్డా కూడా మీకు ఏం కావాల్సిన వాళ్ళని అడగండి. నేను కొంతమందికి కౌన్సిలింగ్ చేస్తాను ఇట్లాంటి తల్లిదండ్రులకు. వాళ్ళకి మీరు కారు కావాల్సి అడగండి, ఇల్లు కావాల్సి అడగండి, డ్రైవింగ్ చేయాలనుకుంటే
ఆయన్ని అడగండి. వాళ్ళని అడిగితే అన్నీ అయిపోతున్నాయి వాళ్ళకు. మేడం ఎట్లొచ్చినాయి మేడం, ఇవన్నీ వచ్చినాయి మాకు అంటారు. ఎందుకో కొడుకుని అడిగినరు. అందుకే మీరు ఎవరికి ఇవ్వాల్సిన ఒక కిడ్ అలాంటి స్థితిలో ఉన్నారని రెస్పెక్ట్ చేసి, అబ్బో ఆయన మన ఇంటికి వచ్చిండని ఇట్లాంటివి చేయకండి. ఆయన గురువే, ఒక గురువు మీ ఇంటికి పాదం పెట్టినట్టే. సో అందుకని మోస్ట్లీ అట్లాంటి వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళడం ఇష్టపడరు. వాళ్ళు తల్లిదండ్రులు బలవంతాన్ని తీసుకెళ్తే తల గోడకేసి కొట్టుకోవడము, కోపపడ్డము, అరవడం ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఇష్టపడరు వెళ్ళడానికి. అందుకని వాళ్ళు మోస్ట్లీ ఎవరైనా ఇంట్లో హెల్పర్ని పెట్టి ఉంచుతారు, కానీ వాళ్ళు ఎక్కడ తీసుకురారు. ఎక్కడికన్నా వెళ్ళినా తిక్క చేస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఎనర్జీస్ డిస్టర్బ్ అయితే వాళ్ళు చేయాల్సిన పని చేయలేరు. సో ప్రతి దానికి వెనక ఒక స్టోరీ ఉంటుంది, ఒక మర్మం ఉంటుంది, ఒక ఆధ్యాత్మికమైన రహస్యం ఉంటుంది. మనకు అది తెలియదు. మనం వెళ్ళి మన చెవులు కొరుకుంటాం. నీకు తెలుసా ఆ అబ్బాయి ఇలా ఉన్నాడు, వచ్చి ఇక్కడ తిక్క చేశాడు, మరి ఎందుకు తీసుకొస్తారో మా అందరిని డిస్టర్బ్ చేసింది అంటారు. అది చాలా తప్పు మాటలు. అందుకని ఇవాళటి నుంచి మనము ప్రతిదానికి ఒక రహస్యం ఉంటుందని, ప్రతిదానికి మీరు చూసేదాన్ని నిజాలు కావు. అందుకే నేను ఎప్పుడు మీరు సత్య మార్గంలో ఉండండి, సత్యాలు పలకండి అన నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏది సత్యమో మనకు తెలీదు, ఏది కరెక్టో తెలియదు, దాని వెనుక మర్మం తెలియదు, రహస్యం తెలియదు. అలాంటప్పుడు మనం ఏం సత్యం మాట్లాడలేం. అందుకని ధర్మంలో ఉండండి చాలు. సత్యం మిమ్మల్ని మీ వెనకాల వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు రైట్ వర్డ్స్ మాట్లాడండి, ప్రేమగా ఉండండి, ఆటోమేటిక్గా మీరు సత్యంలో